నమో వెంకటనాథాయ సర్వాభీష్టప్రదాయకాయ నమో షిర్దీనివాసాయ సాయినాథాయ మంగళం సాయినాథాయ మంగళం. నా కోసం వెంకటాపురం నుంచి బండి రావాలి. వచ్చిందా? రాలేదమ్మా. రాలేదా? స్టేషన్ కి బండి పంపిస్తానని చెప్పిందే నానత్త. ఒకవేళ దారిలో వస్తుండొచ్చు. బండి వచ్చే వరకు వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేయమ్మా. వెయిటింగ్ రూమా? ఎక్కడా? ఈ స్టేషన్ కి వెయిటింగ్ రూము ప్లాట్ఫాము అంతా ఇదే. చూకేసావా? మోహన్ చూడరా, ఇక్కడ వెయిట్ చేసే బదులు నడుచుకుంటూ వెళ్ళడం బెటర్. ఎక్కడ బండి ఎదురైతే అక్కడ ఎక్కొచ్చు. ఇదిగో వెంకటాపురానికి దారెటు. ఆ డొంకలోకి వెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే దారి వస్తుంది. ఆ దారిలో 5 కిలోమీటర్ సింపుల్ గా నడిచావనుకో వెంకటాపురం వచ్చేస్తుంది. మై గాడ్, 5 కిలోమీటర్లా? యు మీన్ టు సే 5 కిలోమీటర్స్? బండి దొరక్కపోతే నీ ముక్కు కోసేస్తా. మోహన్ చూడరా. మట్టి రోడ్లు కనిపెట్టిన వాళ్ళని షూట్ చేయాలి. ఈ పల్లెటూళ్ళు ఇంత దూరంగా కట్టడం దేనికి? సిటీకి దగ్గరగా కట్టొచ్చుగా. అమ్మో, ఇక నడవటం నా వల్ల కాదు. తొందరగా తీసుకొచ్చి బండి మీద పడేయండి. బండి ఇదిగో ఆగేలా కూడా నాన్నతో పంపిన బండి అయి ఉంటుంది. ఆ కొబ్బరి బండం కలిసి జాగ్రత్తగా బండి మీద అయ్యింది. అవంటే నా మనోడు బాగా ఇష్టం. ఏ అబ్బి, నిన్నే అబ్బి. ముక్కుపొడి డబ్బి అంత లేవు, నన్ను పట్టుకుని అబ్బి అంటున్నావా? ఎవరురా నువ్వు? మోహన్ చూడరా. ఇదిగో ఊరికే స్టిల్ ఇవ్వకు. నువ్వు మా నాన్నతో పంపించిన బండి వాడవే కదా. 60 ఎకరాల ఆసాముని ఈ వీరయ్య దొరను పట్టుకుని బండి వాడంటావా నువ్వు? సారీ అండి, మీరెవరో తెలియకలా అన్నాను. మీరెక్కడి దాకా వెళ్తున్నారు? వెంకటాపురం. నన్ను వెంకటాపురం తీసుకెళ్ళండి ప్లీజ్. చూడు బుల్లమ్మ, ఈ బండి ఎక్కితే నేనెక్కాలి, లేకపోతే నా మనవడెక్కాలి. అంతేగాని నీలాంటి అల్లాటప్పవడంలో ఎక్కే బండి కాదు ఇది. ఏమండి, నేను అల్లాటప్పదాన్ని కానండి, అందమైన ఆడపిల్లని. సపోజ్ మీరు నన్ను బండిలో తీసుకెళ్లారనుకోండి, మీ ఊళ్ళో మీ గ్లామరే పెరిగిపోతుంది. గ్లామర్ పెరిగిపోవడం కాదు, పరువు పోద్ది. పోతే పోయిందిరండి, ప్రదో పరువు. అగో, నువ్వు ఈ బండి ఎక్కడానికి వీలేదు. అంతేనా? అంతే. ఒకసారి చూడండి. ఏమిటి ఏడుస్తున్నా? మీరు నా కన్ను కొట్టారు.
ఏమిటి నేను నీకు కన్ను కొట్టానా? అవును, ఇదిగో 60 ఎకరాల ఆసామి, నేను మీకు కన్ను కొట్టానంటే ఎవ్వరూ నమ్మరు. మీరే నాకు కన్ను కొట్టారంటే అందరూ నమ్ముతారు. ఆ తర్వాత అయిపోతారు. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? ఇదిగో బుల్లమ్మా, ఏడవకమ్మా. నువ్వు ఇలాగే ఇచ్చావంటే మా పాలేరు కథలో నిజంగానే నిన్ను నేనేదో చేశానుకుంటారు. ఊళ్ళో నా పరుగు పోతుంది. ఏడవకమ్మా. పరువు దక్కాలనుకుంటే నన్ను బండెక్కించుకో. ఆహా, అది మాత్రం కుదరదు. ఉత్తిరేనాలమ్మా, ఏడవకమ్మా బుల్లమ్మా. ఎక్కు, ఎక్కు. మోహన్ చూడరా. అబ్బా, నా మొహం తర్వాత తాపిగా చూసుకోలేమ్మా. ఎక్కు, ఎక్కు. మొత్తానికి గడుచు పిల్లవే. ఎవరింటికి వెళ్ళాలి? మా నాన్న తింటికి. నానత్త? పామ్మ, అమ్మమ్మ, నానమ్మ, అవ్వ అనడం విన్నాను గాని నానత్త అని ఎక్కడ వినలేదే. మా నాన్నకు అమ్మ నాకేమవుతుంది? నానమ్మ. మా నాన్నకు అత్త నాకేమవుతుంది? నానత్త. అంతే కదా. మరి నానత్త అని నోరు తెరవడం దేనికి? మీ నానత్త ఎవరమ్మా? జానకమ్మ. జానకమ్మ? మా నాన్నత్త పేరు చెప్పగానే అలా ఉలిక్కి పడ్డారేంటి? మా నాన్నత్త మీకు తెలుసా? అంటే జానకమ్మ మనవరాలువా? యా. సెలవులకు వస్తున్నావా? మోహన్ చూడరా, పర్మనెంట్ గా మీ ఊళ్ళో ఉండటానికే వస్తున్నాను. పాపం మా నాన్నత్త పెళ్లి చేసుకోలేదు కదా, నాన్నత్తకి ఎవ్వరూ లేరు. అందుకని నన్ను నాన్నని ఇక్కడికే వచ్చేమంది నాన్నత్త. కాలేజీ పోతుందని నేను ముందుగానే వచ్చేసా. ఓహో, ఇంతకీ నీ పేరేమిటమ్మా? ఆ? నీ పేరేమిటి అని అడుగుతున్నాను. ఫిడేల్. ఫిడేలా? ఎంతో మంది వీణ, సితారా అని పేర్లు పెట్టుకుంటారు. అలాగే నేను ఫిడేల్ అని పేరు పెట్టుకున్నాను. తప్ప? ఇంకా నయం, మృదంగం అని పెట్టుకోలేదు. తప్పేమీ లేదమ్మా, పెట్టుకో. మరి ఫిడేలా అని నోరు తెరవడం దేనికి? అందుకే కదమ్మా నోరు మూసుకున్నాను. మోహన్ చూడరా, వెంకటాపురం ఇంకా ఎంత దూరం? అదిగో ఆ కనపడే ఊరే వెంకటాపురం. ఆహా. నానతా, నానతా. అమ్మడు ప్రయాణం అది బాగా జరిగిందా? ప్రయాణం బాగానే జరిగిందిలే గాని అది మాత్రం సుఖంగా జరగలేదు. అదే అదంటే బండి ప్రయాణం. స్టేషన్ కి బండి పంపిస్తానన్నావు కదా, పంపలేదే? బండి పంపకపోవడం ఏమిటమ్మా? మన గుమాస్తా పంతులకు అన్ని జాగ్రత్తలు చెప్పి పంపారే, రాలేదా? వచ్చింది వచ్చింది. బండి కోసం వెయిట్ చేసి 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 అక్కడి నుంచి ఇంత దూరం నడిచొచ్చా? నడిచొస్తా. మోహన్ చూడరా, దారిలో ఎవరో వీరై దొరట ఒక ముసలాడు తగిలాడు. అతన్ని కాకాపట్టి ఆయన బండి ఎక్కొచ్చేసా. మరి మన బండి వాడేమయ్యాడు? ఉండు, ఆ ముక్కుపొడు పంతులు రాని చెప్తాను. అయ్యో, నా కాలేజ్ సంగతి ఏమైంది నాన్నత? అన్ని ఏర్పాట్లు చేశాకే నేను రమ్మన్నాను. మాటల్లో పడి మర్చిపోయాను రా. రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమిటో. స్నానం చేసి భోంచేసి చేసి విశ్రాంతి తీసుకుంది గారి పద. విశ్రాంత? నో నో నో, ఇప్పటికే 4 రోజులు క్లాసులు పోయాయి. నేను ఇవాళే కాలేజ్కి వెళ్తాను. నా రూమ్ ఎక్కడా? రా. అమ్మగారు, అమ్మగారు, ప్రతి పెట్టే గాలిచ్చారండి. అబ్బాయి రాలేదండి. నానత, షాంపూ ఎక్కడా? నీ బాత్రూమ్ లోనే ఉందమ్మా, త్వరగా స్నానం చేసిరా. ఏమిటి, అమ్మాయి గారు రాలేదా? అసలు మీరు స్టేషన్కి వెళ్ళారా? అమ్మగారు క్షమించాలి, బండివాడు ఎవరితోనో గొడవ పడుతుంటేను. చెప్పిన పని ఎప్పుడైనా సరిగా చేస్తే కదా, ఇక దయచేయండి. నీ కడుపున పుట్టబట్టగా ఈ తుడుపుడు కార్యక్రమం. నేను ఇంకో నాన్నకు పుట్టా బాగుండేది. ఎదవన్నారు ఎదవా, ఇంకో నాన్నకు పుట్టబెట్టరా? అందులో దవందవార్థం వచ్చేస్తుంది. అయ్యో డాడీ, ద్వంద్వార్థం కాదు డాడీ, ద్వంద్వార్థము. అదేలావా, దవందవార్థము. అబ్బా, ఇంత ఒత్తులు పెట్టు డాడీ. కొత్తల సంగతి నేను చూసుకుంటాగానే, ఇదిగా ఆ తోక కింద కొంచెం శుభ్రం చెయ్యి. ఏంటి, తోక కింద కడగాల? అవునరా, రేపు పొద్దున ఏదెంత శుభ్రంగా ఉంది ఏంటబ్బా అని ఊళ్ళో ఎవడన్నా ఇంకోటి అడిగాడు అనుకో, పేషెంట్ గా దగ్గరుండి వాళ్ళ అబ్బాయితో కడిగించాడు అని అనుకోవాలా? నీకు పెద్ద పేరు రావాలా? వద్దులే డాడీ, రేపటి నుంచి అందరూ గేదె ముడ్డి కడిగే వెతవా అని గేలు చేస్తారు. నేను అందుకే అన్నాను ఇంకో నాన్న కడుపున పుట్టా బాగుండేదని. నువ్వు జానకమ్మ గారి వదవరాలు. వద్దు, అమ్మంతా చెప్పింది. అలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు. ఇక్కడ ఉంటే బ్రెయిన్ తినేస్తారు. వస్తాను. జానకమ్మ గారి ఆస్తి అర్పణంగా కాచేద్దామంటే కొడుకులు సహకరించలేదు. ప్రెసిడెంట్ ఆస్తికే ఎసరు పెడితే గౌరీ, అబ్బా గౌరీ, ఏంటన్నా? నువ్వు ప్రెసిడెంట్ కొడుకు బుల్లిరాజుని వాళ్ళలో వేసుకో, ఆస్తి అంతా మనకే వచ్చేస్తుంది. నా మనవడ ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరి కళ్ళు నా మనవడి మీదే. ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ చాలదన్నట్టు అదిగో
ఆ జానక మనవరాలు ఒక తూడు పడింది ఊళ్ళోకి. ఇదిగో ఆ పిల్ల పేరేంటన్నావు? ఫిడేలు. ఏంటి ఫిడేలు. ఏ పిచ్చ పిచ్చగా ఉందా? అవునే, ఆ పిల్ల పేరేంటని అడిగితే ఫిడేల్ అని చెప్పింది. ఆ మాట నాతో చెప్పాను. పెడేలు మన మొహం మీద ఒక్కటి ఇచ్చేదాన్ని. అది చెప్పిందంట, ఈయన గారు నమ్మాడంట, నాతో చెప్తున్నాడంట. బాగానే ఉంది, సంబడం అని సంబడం. పిల్ల బాగానే ఉంటుందా? కుందనపు బొమ్మలా ఉంటుంది. ఆ ఏంటి ఇంత వయసు వచ్చినా ఆడపిల్ల కుందన బొమ్మలా ఉందో కుంకుమరిలా ఉందో చూస్తూనే ఉంటావన్నమాట. ఇదెక్కడ గొడవే? నువ్వు అడిగితేనే కదా చెప్పాను. అందంగా ఉన్న ఆడపిల్ల అందంగా ఉందని చెప్పడం కూడా తప్పేనా? తప్పునరా? ఎవరైనా సరే నా మనోడు అందం ముందు దిగదుడిపే. ఆ రామచంద్ర, 40 ఏళ్లుగా దీంతో కాపురం చేస్తున్నందుకు నాకు పరమవీర చక్ర బిరుదు ఇవ్వాల్సిందే. చీచి, పరాబడి కూడా ఉండకూడదురా బాబు. ఏంటాత ఎలా ఉన్నావు? పొద్దున్నే బామ్మ బాగా కందులు పెట్టిందా? కందులేమిట్రా? అదేలే, చివాట్లు పెట్టడాన్ని మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కందులు పెట్టడం అంటాం. ఓహో అదా. అయితే బస్తాడు కందులు పెట్టిందిరా. రేయ్, అసలు విషయం ఏంటో చెప్పనా? జానకమ్మ గారింటికి వాళ్ళ మనవరాలు వచ్చిందిరా. పిల్ల బంగారు బొమ్మలాగా ఉంటుంది అనుకో. తాతయ్య, ఊరన్న తర్వాత ఎవరో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఆ విషయాలే నాకెందుకు? కాలేజ్ టైం అవుతుంది, నీ వెళ్ళి వస్తాను. రోజు వెళ్ళే కాలేజే కదరా. కూర్చోరా చెప్తాను. ఇక అసలు ఆ పిల్ల పేరేమిటో తెలుసా? బామ్మా! వద్దు పిల్ల వద్దు. మళ్ళీ ఇప్పుడు వచ్చిందంటే నాకు రకరకాల కందులు పెడుతుంది. సరే బాబు, నువ్వు కాలేజీకే వెళ్ళు. ఇవాళ సిల్లిగారులు ఉండాలి, పప్పు రుబ్బవే సుందరి. ఆ నేను అసలే 7 మల్లెలెత్తు. నా వల్ల కాదు బాబు ఈ పప్పు రుబ్బడాలు అవిను. ఆ మాట నిజమే. నువ్వు 7 మల్లెలెత్తు, నేను 3 కనకాంబరాలెత్తు. సుందరి ఒట్టి కొట్టెళ్దాం. నువ్వు టీ కొట్టడానికి వెళ్తున్నావా, సప్పిడి సుకుమార్ చెల్లెలు సుందరికి లైన్ వేయడానికి వెళ్తున్నావా నాకు తెలుసురా. అబ్బా, ఎవరు ఎక్స్ప్రెషన్ ఏంట్రా? అయినా కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సిన టైంలో ఈ లవ్ గివ్ అంటావా? కందులు ఎట్టద్దు. సప్పిడి సుకుమార్ చెల్లెల్ని ఒకసారి చూసొస్తాను. ఇదిగో ఆ ఎరిబాగులో రచ్చిబాబు నీకోసం వస్తున్నాడు. ఆడితో కాసేపు లబ్సుగా మాట్లాడి లస్క్ చేసేసాయి. ఆడి చేత నేను రుబ్బిత పిండి. పాపం ఆయనతో పప్పు రుబ్బించడం ఏంటక్క? సిలకడ దుంపేం కాదు. రాజబాబు అర్జెంట్ గా టీ కొట్టించు. బయట సీనుగాడు ఏడ్ చేస్తున్నాడు. లేట్ అయిందంటే ఆడు కందులు ఎడతాడు. కందులెట్టడం అంటే ఏంటి బాబు? అది బూతుల్లో తిట్టుకోవడాన్ని మా పురాణం కందులు ఎట్టడం అంటానే. సరే గాని సుందరి కనిపించట్లేదేంటి? పప్పు రుబ్బమన్నానని ఏడుతుందా? ఏంటయ్యా? ఇదిగో సుందరి పప్పు రుబ్బించడం ఏంటి? అటు పని సుందరి చేయొద్దు. అన్సెట్ దోటేం కాదు. అది నేను చేసుకోకపోతే మాకెవరు చేస్తారు సాయం? నువ్వు చేస్తావా? బంగారం లాంటి టీ పాడు చేసావు కదయ్యా. ఇదిగో ప్రేమ కోసం పప్పు రుబ్బడంలో తప్పు లేదు. నువ్వు రుబ్బుతావా? రుబ్బితే సుందరి నన్ను ప్రేమిస్తుందా? కొత్తిమీర కట్టేం కాదు. ఇంకా ఇలాంటి పనులు ఎన్నో చెయ్యాలి. నేను చెప్తా గాని నువ్వు రా. అయితే త్వరగా చెప్పేట. ఉండు, సీనుగాడికి చెప్పొస్తాను. మావా మావా, ఈ రోజుల్లో వాడుకుందాం. కాలేజ్ ఎగ్గొట్టే మంది అని చెప్పి నువ్వు వెళ్ళి అటెండెన్స్ వేసేసి. సరేడో. ఏడవను, నవ్వుతూ ఉంటాను. సుందరి లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, తదరులింది పురుష ప్రపంచం. సుందరి, నీ ప్రేమ కోసం నీ పప్పు రుబ్బుతున్నాను. చూడొచ్చు బాబు, చూస్తున్నా. నువ్వు పప్పు రుబ్బినా అంట్లు తోమినా నేను నిన్ను ప్రేమించను గాక ప్రేమించను. అబ్బా, ప్రేమించదట. మునక్కడ ముఖ్యం కాదు. నువ్వుతోనే చెప్తా. నువ్వు రుబ్బగా రుబ్బగా పప్పు నలిగినట్టు అది నిన్ను చూడగా మనసు మెత్తపడుతుంది. నేనున్నానుగా. ఒట్టు ఒట్టమ్మా, నువ్వు ముందు పప్పు రుబ్బమ్మా. అవతల సిల్లిగారులు ఉండాలి. అయితే ఓకే. ఏంట్రా మామ, నువ్వు చెప్పేది నిజమా? అవునరా, పొద్దున్నే చొక్కా ఇస్త్రీ చేయించుకుంటుంటే నా కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టయింది. తీరా చూసేలాగా అది మెరుపు కాదు, మెరుపు తీగలాంటి ఓ పిల్ల సంబలూరు కిల్ల జానకమ్మ గంటలో గడిపోయింది. అయితే శ్రీను గారికి ఆ పిల్ల గురించి తెలిసే ఉంటది. అడుగో శ్రీను గారు వస్తున్నారా? ఏంట్రా మామ, మీ ఎదురుంట్లోకి మంచి ఫిగర్ వచ్చిందటగా. ఆట ఎలా ఉందిరా మామ? కళ్ళు ఎలా ఉన్నాయి మావా? ఒళ్ళు ఎలా ఉంది? పళ్ళు ఎలా ఉన్నాయి? కంచు టైపా మంచు టైపా? మంచు టైప్ ఏమిటి, కంచు టైప్ ఏమిటి? కంచు టైప్ అంటే ఐ లవ్ యూ అనగానే చంప పెళ్ళున పగ. మంచు టైప్ అంటే ఐ లవ్ యూ అనగానే కరిగిపోయి వీళ్ళు వాలిపోయింది. ఓహో ఐసి. అయితే నీ విషయంలో కంచు టైపు, మా విషయంలో మంచు టైపు. ఏడిసా రే, మీ అందరికి ఇప్పుడే చెప్తున్నాను, ఆ కొత్త పిల్ల జోలికి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. ఆ పిల్లని నేను రిజర్వ్ చేస్తున్నా. చా,
రిజర్వ్ చేసుకోవడానికి అమ్మాయి ఏమైనా రైల్వే కంపార్ట్మెంట్ లో బెర్తా? అదంతా నాకు తెలియదు. ఆ పిల్లని నేను రిజర్వ్ చేసుకున్నాను అంతే. మావా అదిగో మెరుపు. మీరంతా స్టూడెంట్సా? ఇతనెవరు? రైలు ఇంజిన్ లో బొగ్గేసావడా? వాట్ యు మీన్? ఐ యామ్ బుల్లిరాజు, సన్ ఆఫ్ పెద్దిరాజు, ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ విలేజ్. మోహన్ చూడరా, చెప్పేసుకో. Yes, I am Boris Pan. I am. మైసూర్ బొండా. Yeah. బుల్లి. బుల్లి అంటమో సిల్లిగా. ఐ యామ్ బుల్లిరాజు. రాజా భూజో. అతనెవరు? ఆడా శ్రీను అని పుస్తకాల పురుగులే. వాడికి కన్ను పిల్లల లుక్స్ కన్నా కాలేజ్ బుక్స్ అంటేనే ఇష్టం. అవును, నీ పేరేంటి మిస్? ఫిడేల్. అదేం పేరు? అవును, నీ పేరు డోలు. నా అసలు పేరు ఫ్లూట్ బాబు. అవును, నా పేరు తబలారావు. నా పేరు టివ్ టివ్ గిటార్ చౌదరి. నా పేరు సంతూర్ పంతులు. నా పేరు తగిడ తగిడ మృదంగమూర్తి. మోహన్ చూడరా, ఇంచుమించు కాలేజీలో ఉన్న ఆడపిల్లలందరూ వాళ్ళు లవ్ లో పడేయాలని ట్రై చేశారు, కానీ వాడు మాత్రం అందమైన ఆడపిల్ల నగ్నంగా నిలబడిన పుస్తకంలోంచి తలెత్తడు. ఓహో, నేను ఇది వరకు చదివిన కాలేజీలో నేను ఒక్క చూపు చూశానంటే కాలేజీలో చదువుతున్న బాయ్స్ అంతా బాడీ గార్డులా నా వెంట తిరిగేవారు. ఆఫ్టర్ ఆల్ ఇతనంతా పుస్తకం అవతల పడేసి నా వెంట పడేట్టు చేయనా? ఏం చేస్తావు? చూస్తుండండి. ఏంటది? దుర్రగుండాక ఏమో. హలో, చదువుకుంటున్నారా? అవునండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని రాలేదు. ఇక్కడ పోయేవాళ్ళు చాంగ్ఫళ జాతర చేశారట, మాకు ప్రసాదం ఇచ్చారు, మీకు కూడా ఇద్దామని. ప్రసాదం అండి? ఆ. థ్యాంక్ యూ. కళ్ళ కద్దుకుని చటుక్కు నోట్లో వేసుకుని గుడుక్కుని మింగాలి. అలాగే. ಚಾಂಗು ಬಳ್ಳ ದೇನಿಕ್ಕಿಲ್ಲೋನಿ ಕಳ್ಳಲ್ಲೇ ಚೆನ್ನಿ ಬಳ್ಳ ಡ್ಯಾನ್ಸ್ಗಿದೆ ಚಾನ್ಸ್ ಕದ್ದ ಜಾನಪದ ಜಾತರ ಎಲ್ಲ ತಾರಂಗಲೆ ತಳಂಗು ಮನೆಲ ನಿಂಗಿ ನೆಲ ಕನೆಲ ಬಳ್ಳ ದೇನಿಕ್ಕಿಲ್ಲೋನಿ ಕಳ್ಳಲ್ಲೇ ಚೆನ್ನಿ ಬಳ್ಳ ಡ್ಯಾನ್ಸ್ಗಿದೆ ಚಾನ್ಸ್ ಕದ್ದ ಜಾನಪದ ಜಾತರ ಎಲ್ಲ సామిరంగ సరదాగా చదువే ఎగవేయాల సంబరంగా తిరణాల సరిగే తరువేయాల యవ్వనమే పువ్వులుగా రిమ్మనల భూగోళం బొంగరమై తుళ్ళి పడాల గురువా కుర్ర గ్యాంగు అల్లరిలో బెర్రి బాకు బెల్లు వల్ల
ఉంటాడు చిలిపి తన్నల్లా దేనికి లోని కళలే వాళ్ళ కారంగాలే కళ్ళంగుమ్మ నెల నింగి నెల కనెల చాంగు కళ్ళ దేనికి లోని కళలే చెని వాళ్ళ తరికి తక్కదిమి 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 యమ్మ యమ్మో ఆ యప్ప యప్పో జమకు జమ 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 హోయ్ జమకు జమ 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 హోయ్ రామ 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 తొడిమ కన్నా డెలికేటు నడుముకు ఏందా ఆడపిల్లల అలవాటు నడకలు తడబడిపోతూ కళ్ళు చెదురు పల్ల దిగరు చూడ్రా డియరు చూపులతో ఒళ్ళు నిమురు ఎందుకు పియరు బ్రదరు ఏమి తిన్న ఏపు గుర్రు ఎంత గొప్ప షేపు గుర్రు షార్ట్ కట్టు పట్టు గుర్రు ప్రాక్టికల్స్ చెయ్యి గుర్రు ఫస్ట్ ర్యాంకు నీది గుర్రు పచ్చి వయసు మిర్చి మసాలా చాందు బళ్ళ దేనికి లోని కళ్ళలే చని వాళ్ళ డాన్స్కి ఛాన్స్ కదా జానపదం జాతర ఎలా తారంగాలే తిన 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 దట్ ఈస్ సౌందర్య. సోడా కొట్టండి లేస్తాడు. సార్, మే ఐ కమ్ ఇన్ సార్? యు ఆర్ సౌందర్య? yes sir. కమ్ ఇన్. చూడమ్మా, కాలేజీలో కొత్తగా చేరిన వాళ్ళని సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేయడం మామూలే. కానీ కొత్తగా చేరిన స్టూడెంట్, అందులోనూ ఒక గర్ల్ స్టూడెంట్ సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేసిందని కంప్లైంట్ రావడం నా సర్వీసులో ఇదే మొదటిసారి. సారీ సార్. అది లిజన్ మీ ఫస్ట్. ఈ కాలేజీ స్థాపించి 20 ఏళ్ళైంది. ఇన్నేళ్లలో ఈ కాలేజీకి పేరైతే ఉంది, కానీ ప్రఖ్యాతి లేదు, కీర్తి ప్రతిష్ట అంతకన్నా లేవు. ఇప్పుడు అవన్నీ మన కాలేజీకి సొంతం. హౌ యు నో? బికాస్ ఆఫ్ దిస్ బాయ్. ఇతను మన యూనివర్సిటీకే చదువులో ఫస్ట్. అంతేకాదు, స్పోర్ట్స్ లో ఇతనే ఫస్ట్, కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా ఇతనే ఫస్ట్. వాట్ నాట్, దేంట్లోనైనా ఫస్ట్ ర్యాంక్ ఇతందే. ఈ మెడల్స్, షీల్డ్స్ అన్ని మన కాలేజీకి ఇతను సంపాదించినవి. శ్రీను మన కాలేజీ స్టూడెంట్ కావటం వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఇలాంటి స్టూడెంట్స్ అతను అనుసరించాలే కానీ అల్లరి చేయకూడదు. అండర్స్టాండ్? yes sir. నౌ యూ కెన్ గో. మోహన్ చూడరా, బయటికి రండి పని చెప్తాను. పాప ఆడపిల్ల కదా అని ఊరుకుంటే రెచ్చిపోయిందిరా. ప్రిన్సిపాల్ మనం అంటే ఏంటో చెప్పాడు. అది కంచు కైట్రా, కంచు. ఏయ్ ఆగు. టేయ్. ఏమిటి? సైకిల్ టేయ్. పద పద. నువ్వు ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తే నేను భయపడతాననుకున్నావా? కంప్లైంట్ నేను చేయలేదండి. అసలు ఏం జరిగిందంటే, ఏదో కుర్రాడివి అందంగా ఉన్నావు, నాతో పెట్టుకోవద్దు. నేను అసలే జంబర చంబర డింబర డింగర రకం. అదనమాట జోకంటే. ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను. ఇంకోసారి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేశావో తోలు తీసేస్తాను. ఒరే మామా, నా లవ్ ఏంట్రా శ్రీను కొడుతూ మాట్లాడుతుంది? కాదు రోయ్, ఇంటికి దారి తెలియక అడుగుతుంటుంది. సారీ అండి, పొరపాటు అయిపోయింది. మోహన్ చూడరా.
అమ్మయ్యా వాడు వెళ్ళిపోయాడు రా. నువ్వు వెళ్ళిపోరా, నేను ట్రై చేసుకుంటాను. ఓకే, నీకు పడదని తేలిపాక నేను ట్రై చేసుకుంటా. హలో హలో ఫిడేల్. హలో బొగ్గు బాబు, హౌ ఆర్ యు? థ్యాంక్ యూ. అయ్యో ఏంటలా నిలబడే ఉన్నావు, వెళ్దాం పదా. వీడెవడు వేళ పడ లేకుండా రోడ్లు ఉడుస్తూ దుమ్ము లేపుతున్నాడు? చెట్టకండి, ఆయన మా డాడీ. ఓహో, నువ్వు రోడ్లు ఉడిచేవాడి కొడుకువా? చచ్చా, ఆయన రోడ్లు ఉడిచేవాడు కాదండి, ఈ ఊరి ప్రెసిడెంట్. అందుకే ప్రజాసేవ చేస్తున్నాడు. మీ ఊళ్ళో అన్ని మెంటల్ కేసులే. అవునవును, నేను తప్ప. రే బుల్రాజు, ఏంటి డాడీ? ఈ తట్ట తీసుకుని ఈ రోడ్డు మీద పేడంత ఎత్తు. మా డాడీ జోక్ చేస్తున్నాడు, అందుకే ఇలాంటి పనులన్నీ చెప్తుంటాడు. ఏంట్రా పేడెత్తమంటే అమ్మాయి చెవు కొరుకుతావో? ఇగో ఎత్తుతావా లేక ఇటు చూడు. వదిలే, ఎత్తుతా. నీకింత చక్కని హాబీ ఉందని నాకు చెప్పనే లేదేం బొగ్గు బాబు. See you, bye. Carry on. డాడీ, పక్కన ఆడపిల్ల ఉందని కూడా చూడకుండా నన్ను పేడెత్తమంటావా? చిచ్చే, నేను ఇంకో ఎర్ర నాన్నకు పుట్టినా బాగుండేది. ఎర్ర నాన్న ఏంట్రా, కర్రీనా కొడక? అవును, నేను నీ కలర్ లో పుట్టబట్టే ఆ అమ్మాయి నన్ను రైల్లో బొగ్గేసేవాడివా అని అడిగింది. ఈ ఫేస్, ఈ కలరు రైల్లో బొగ్గు బ్రాండ్ లా ఉండబట్టే ఇదిగో ఈ బాడీ పుట్టింది. ఇదిగో అందుకే అన్నాను, నేను ఇంకో ఎర్ర నాన్నకు పుట్టినా బాగుండేదని. నేను సచిన ఎత్తను కాకెత్తను. నా బొగ్గు కొంటే బాధపడుతున్నావా? అవును, ఎత్తద్దులే. థ్యాంక్స్. ఇదిగో చూడరాజు. అమ్మో వదిలే, ఎత్తుతా. ఏంటో ఈ జన్మకు నా టైం బాగలేదు. సరిగ్గా ఎత్తుతున్నావా? అందుకే ఇంకో డాడీ పుట్టావా? चोर बचारो बच्चा। देखो आयो बाहरो लड़का लड़की देखो अच्छा देखो ఇది అసలు శిశులైన నాగు పాము చూడండి బాబు దండం పెట్టుకో ఈ పాముని భామని చేసి మీ ముందు నాట్యం ఆడిస్తాం చూడండి మీ కళ్ళ ముందు ఈ పాముని పుట్టలో వేస్తున్నాం అదే నాగా కన్యా బాహర జాओ నీ ఆట పాట జనానికి చూపించు మంత్రముగ్ధులు ఇచ్చేయి ఇన్నాళ్ళకి కరుణించావా ప్రేయసి నాగకన్య నా నాగకన్య ఎవడరా నువ్వు ఏమిటి గోలా తుమ్ ఏమి గోలా గోల కాదు ఇది నా గుండె వేస్తున్న ప్రేమ లీల ఇంతకాలం నీకోసం ఎదగని పుట్టలేదు దూరని బుట్టలేదు అవునారే తుమ్ ఆట మధ్యలో ఆపించి గడబడి చేస్తున్నాం ఏమి నీకు పిచ్చ అవును పిచ్చే కానీ మామూలు పిచ్చ కాదు నాగ పిచ్చ నాగకన్యతో పెళ్లి పిచ్చ పెళ్లి ఈ రేఖ చూసావా నాగరేఖ నాకు నాగకన్యతో పెళ్ళవుతుందని మా ఊళ్ళో జోస్యం చెప్పాడు అప్పటి నుంచి ప్రతి పుట్టా వెతుకుతున్నాను ఇప్పుడు దొరికింది దీనోతలు ఈడాడ ఎర్రు పొగలలో ఉన్నాడు ఈయనకి అంత మచ్చిగా చేస్తుంటే సిల్లర్ బాగా కొట్టేయచ్చు ఇదిగా పిల్లడా ఇప్పుడు మాకు చాలా పనులు ఉన్నాయి మా పిల్లగా ఊరి సార్ మరిచెట్టు కర్రా అక్కడ అన్ని మాట్లాడుకుందాం అలాగే చూడు వచ్చేటప్పుడు 2 సిస్సలు ఇప్పిస్తారా బాగా ఎంచిన కోడి ముక్కలు బిర్యానీ పట్టరా మర్చిపో అలాగే సమజా నాకన్యా నేను వచ్చేలోపు ఏ పుట్లోకి సరసరామని దూరిపోకే నేను ఇప్పుడే వచ్చేస్తా తాతయ్య నువ్వా మోహన్ చూడరా ఉండి మా తాతని తీసుకొస్తా
తాతయ్య ఏమిట్రా బాబు ఏమిటలా భయపెడుతూ ఆ కేకేశా? జానకం మనవరాలు చిచి అదే ఆ కోతి పిల్ల ఏడిపిస్తుంది తాతయ్య. ఏం చేసింది? కన్ను కొట్టిందా? కన్ను కొట్టడం ఏంటి? అదే నిన్ను ఏడిపిస్తుందా అని. దయ్యం ఎఫెక్ట్స్ ఇచ్చి బెదరగొడుతుంది తాతయ్య. ఏమిటి 60 ఎకరాల ఆసాంవి ఈ వేరే దూరం మనడువి నిన్ను బెదరగొడుతోందా? చెప్తాను పద. ఏ పిల్ల ఏంటి ఏంటా నా మనవని అల్లరి చేస్తావా? ఇంకోసారి వాడి జోలికెలా ఉంటే నిన్ను. మోహన్ చూడరా, నీకు దమ్ము లేక మీ తాతయ్యని తీసుకొచ్చావా? ఈయన తాతయ్యని తీసుకొచ్చినా నాకేం భయం లేదు. ఏ పిల్ల నీ ఎవరు ఏం బాగోలేదు. మొన్న నీ పేరు అడిగితే ఫిడేలో చెప్పి మా ఆవిడ చేత నాకు చివాట్లు పెట్టిస్తావా? ఇవాళ మా పర్మిషన్ లేకుండా మా చేలోకి వచ్చి చెరుగ్గడ విరగదీయటమే కాకుండా నా మనవను ఒంటరివాణి చేసి అల్లరి చేస్తావా? నిన్ను ఇదిగో అమ్మాయి, ఇదే నీతో వచ్చింది. నువ్వు నా కన్ను కొట్టి ఏడుస్తావు ఎందుకు? ముసలాడివి, నీకు ఇదేం చెప్పు. ఏదో నీ మనవడు కన్ను కొడితే అందం చందం, ముక్కు కంపు కొట్టే ముసలాడివి నువ్వు నా కన్ను కొడతావా? ఇదిగో బుల్లి 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 నీకు దండం పెడతానమ్మా. ఏడుకు ఏడుకు, ఇక్కడి నుంచి వెళ్ళి. అయితే అది కోసుకు వెళ్తావు. అలాగే ఇదిగోరమ్మా. మోహన్ చూడరా, ఒరే అచ్చిగా ఆగావా? ఏమిట్రా అరుపు? అక్క అక్క నువ్వు ఎట్లాగైనా అచ్చిబాబుని కబుర్లలో పెట్టు, నేను వెళ్ళి సీనుబాబుతో మాట్లాడొస్తాను. మాట్లాడం కదే సీనుబాబును ఎట్లాగైనా బుట్లో పెట్టు. చి పట్టడం ఏంటి, నేను సీనుబాబుని ప్రేమిస్తున్నాను. తోటకూర కట్టేం కాదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. రాజుబాబు ఏంటి నిన్న రాత్రి బుచ్చిబాబుకి పాము కరిచిందంటగా? కనిపించను సేడితే కరగేం చేస్తే అది సరే గాని మొన్న నేను పప్పు రుబ్బానుగా, సుందరేముంది? అచ్చిబాబు ఎంత బాగా పప్పు రుబ్బాడక్క అంది. అందా? అయితే సుందర ప్రేమల పడుతున్నట్టే. సరే గాని కొంచెం గ్లాసులు కడిగిపెట్టు. గ్లాసులు కడగల. ప్రేమ కోసం ఏమైనా చేయాలి కదా. అవును కరెక్టే. అవును సుందరి కనిపిస్తుంది. నీళ్ళకెళ్ళింది గాని వస్తది, ముందు గ్లాసులు కడిగిపెట్టమ్మా. ఓకే. ఏంటి సీనుబాబు ఇక్కడే నిలబడిపోయావు? ఎండకి నీ ఎర్రటి బుగ్గలు కమిలిపోతే నే చూడలేని బాబు, లోపలికి వచ్చిందా గాని రా. పర్వాలేదండి. చీ అండి ఏంటి, నేను అసలు వయసులో నీకన్నా చిన్నదాన్ని, పోసన ఎక్కువైపోయి కొంచెం బొద్దుగా ఉన్నానంతే. నేను అసలు 7 మల్లెలెత్తు. ఒరే అచ్చి ఏం చేసి వస్తున్నావురా? గ్లాసులు కడుగుతున్నాను. అదే గ్లాస్ టీ తాగుతున్నాను. వస్తున్నావా లేదా? వస్తున్నాను. మావా లోపల సప్పిడ్స్ కుమారి ప్రేమలో రెండో పాఠం చాలా ఘాటుగా చెప్తోంది. ఒరే అచ్చిగా నిన్ను కందులెట్టద్దు, నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. ఈ కర్మ నువ్వు బాగుపడవు. సుందరి దిగు దిగు దిగబాయ్. ఏంటి నా మీద మీ తాతయ్య కంప్లైంట్ చేస్తావా? మాట్లాడబోయ్. ఇక్కడ అల్లరి చేస్తే కూడా వస్తాడా మీ తాత? చెప్పు. ఇలా రోడ్డు మీద ఆపి అల్లరి చేసిందని కూడా చెప్తావా? మోహన్ చూడరా, చూడు నిన్ను రోజు ఇలాగే అల్లరి చేస్తా. దమ్ముంటే నువ్వు కూడా అల్లరి చెయ్యి, అంతేగాని పెద్దవాళ్ళ దాకా వెళ్తే మాత్రం గొడవలైపోతాయి. కాలేజీకి వెళ్ళలేవు, జాగ్రత్త. సరేనండి. ఏంటి సరే, ముందు చేసిన తప్పుకు ఫైన్ కట్టు. ఆ చూపేంటి, లంచ్ అవర్ లో క్యాంటీన్ వచ్చి కూల్ డ్రింక్ ఇప్పించుకో, సరేనా? అలాగేనండి. ఇక నేను వెళ్ళొచ్చా? మోహన్ చూడరా, వెళ్ళ. ఏమండి? ఏమిటి ఇన్నాళ్ళు మనం వెంటపడ్డా పట్టించుకుని వాడు ఈ వేళ మనం వెనకాల పడుతున్నాడు? మోహన్ చూడరా, మీకోసమేం కాదులే, వీర బ్యూటీని నేనున్నాను కదా, నా కోసం. అవును కదా? ఏంటి క్యాంటీన్కి వెళ్దామా? వాట్? నిన్న దాకా మన కాలేజీలో కలిసాం, అప్పుడే క్యాంటీన్కి రమ్మని పిలుస్తావా? క్యాంటీన్కి వెళ్ళాక ఐ లవ్ యు అంటావా?
ఏమిటోనే పాపం, వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు. సరే పద. నాకన్యా వచ్చేసా, తెచ్చేసా. నాగేశ్వరం ఊదటం తప్ప ఇంకేమీ తెలియదు నీకు. పొయ్యి ఊదే కర్మ పట్టిందా? అక్కడ ఏంటి అలా రెచ్చిపోతున్నావు? నేను తెమ్మనవి తెచ్చావా లేదా? తెచ్చానండి బాబు. ఇదిగో ముక్క, ఇదిగో చుక్క. సారా నా చేతికిచ్చి నా కాడు తీసుకో. కాళ్ళేంటండి బాబు, మొత్తం అన్ని బిసికేస్తాను. మంగారు మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి? అప్పుడేనా, ముందు నా కోరిక తెచ్చాలి కదా. చెప్పు మా క్షణంలో తీర్చేస్తాను. ఏముంటాయి, బల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది. ఏంటి? ఎద్దు కన్ను, దున్నపోతు గుండె, గుర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముక్క మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి బటన్ అదేంటమ్మా తిమింగలం మాంసం, అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా. బాబు గారు అయ్యా, ఇదేం బాలేదయ్యా. ఏంటే నువ్వు అనేది? ఈ బుల్లోని మరీ అంత ఏపుతుండే ఏం బాలేదు. ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా? అవునయ్యా, ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే. నీకు ఇష్టమైతే నాకే ఇష్టమే అమ్మడం. ఆ నువ్వు సంగతి మర్చిపోకు. ఆ నువ్వు నాకనివైన బేమలో ఉన్నాడు. నీ పెళ్ళి అయ్యాక కొంతకాలం సంసారం అయ్యేదాకా అనేదే బేమలో ఉంచాలి, లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిది పోలు అయిపోతాయి. నాగకన్యా, ఓహోయ్ ఓహోయ్ ఓహోయ్, నా నాగకన్య నాకు దక్కించండి. మీ మేలు జన్మలో మర్చిపోను. ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గానీ ఓ సంగతి మాత్రం మర్చిపోక. ఏంటండి? నా కూతురు పెళ్ళయ్యాక దాని కంటమటగానో నీటి చొక్కన కారిందో కాట్లే పెట్ట కారణమనండి. శబాష్ శబాష్, అయితే నీ షాదీ రేపారా? నాకన్యా, అమ్ముడు భోజనానికి రా. చెప్పు. భోజనానికి రావే అంటే చీపు అని ముసిముసి నవ్వులు నవ్వుతావేమిటే? లే. ఆకలిగా లేదు నానత్త. ఏమైంది దీనికి? కంచం ముందు కూర్చుంటే అదే ఆకలి అవుతుంది. లే లెమ్మంటుంటే లే. ఏమిటి అలా కెలుపుతున్నావు? తిను. ఏంటిది? నానత్త చూస్తుంది. అయ్యో రామ, నేను చూడటం ఏమిటి? అసలు నువ్వు ఈ లోకంలో ఉన్నట్లేవే. అనందిను తినాలనిపించడం లేదు నానత్త. ఏమిటి ఇది? ఇవాళ ఏమైంది నీకు? అదే అర్థం కావడం లేదు నానత్త. ఆకలి కావడం లేదు, దాహం వేయడం లేదు, నిద్ర రావడం లేదు. డాన్స్ చేయాలనిపిస్తోంది నానత్త. అమ్మడు, ప్రేమలో పడ్డావా? ఎందులో పడ్డానో తెలియదు కానీ అందులోంచి బయటికి రావడం ఇష్టం లేకుండా ఉంది. సందేహం లేదు, పడిపోయావు. నాకే తెలీదు, నీకెలా తెలుసు? ఈ పైత్యాలన్నీ ప్రేమ రోగం లక్షణాలే. మోహన్ చూడరా, ప్రేమించడం సిగ్గుపడవలసిన విషయం కాదమ్మా. ఎవరా అదృష్టవంతుడు? నువ్వు ప్రేమించిన కుర్రవాడు మంచివాడైతే
మీ నాన్న అవునన్నా కాదన్నా ఆ అబ్బాయితోనే నీ పెళ్లి జరిపిస్తాను. ఎవరతను? ఎదురింటి సీను. ఏమిటి నాన్నత్త? ఏమిటి అలా అయిపోయావు? అమ్మడు, జీవితం అనేది పూల తోట లాంటిది. అందులో పూల మొక్కల్ని పెంచాలి గాని పిచ్చి మొక్కల్ని పెంచకూడదు. నువ్వు పూల మొక్కను కొని పిచ్చి మొక్కని పెంచుతున్నావు. ఇదేంటి నాన్నత్త? క్షణ క్రితం పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు ఇలా అంటున్నావేంటి? నువ్వు ఆ కుర్రవాణ్ణి తప్ప ఇంకెవరిని ప్రేమించినా నేను ప్రోత్సహించేదాన్ని. ఆ దేవుడే కాదన్నా పెళ్లి చేసేదాన్ని. ఏ సీనుకేం తక్కువ? గుణం తక్కువ, కులం తక్కువ, డబ్బు లేదా, అందం లేదా? ఏం తక్కువ కాదంటున్నావు? గుండె బలం తక్కువ. అతనికి ప్రేమించే ధైర్యం లేదు. ప్రేమించినా పెళ్లి చేసుకునే దమ్ము లేదు. నువ్వు అతన్ని మర్చిపో. నానత్త, మర్చిపో అని ఎంత తేలిగ్గా చెప్పావు నానత్త. నువ్వెప్పుడైనా ప్రేమలో పడుంటేగా ఆ బాధ నీకు తెలిసేది. నానత్త. అమ్ముడు, ప్రేమ గురించి నాకు తెలియదని ఇంకెప్పుడు అనద్దమ్మా. నువ్వు ప్రేమలో పడ్డట్టే నీ వయసులో నేను కూడా ప్రేమలో పడ్డాను. రియలీ? ఎవరు నాన్నత్త? చెప్పు నాన్నత్త ప్లీజ్. ఎవరు నాన్నత్త? ఎవరది? నువ్వు ప్రేమిస్తున్నా సీను తాతయ్యని. అంటే వీరే దొరనా? అవును, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాం. కానీ అతని వైపు పెద్దవాళ్ళు మా పెళ్లికి అంగీకరించలేదు. తల్లిదండ్రుల్ని ఎదిరించే ధైర్యం లేక వీరయ్య దొర పిరికితనంతో వేరే పెళ్లి చేసుకున్నాడు. పోగొట్టుకున్న ప్రేమని మర్చిపోలేక నేను మాత్రం పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోయాను. ప్రేమ అనేది పద్మవ్యూహం లాంటిది. లోపలికి వెళ్ళినంత తేలిక కాదు బయటికి రావడం. అందుకే చెప్తున్నాను, అతన్ని నువ్విప్పుడే మర్చిపో. అందరూ వీరే దొరలు కాదు కదా నాన్నత్త. సీనుని మర్చిపోవడం కాదు, అతనికి ప్రేమతో పాటు ధైర్యం కూడా నేర్పి మా ప్రేమలో విజయం సాధిస్తాను. సంక్రాంతి సంబరాలకి ఏర్పాట్లన్నీ బాగా చేశారా? చేసామండి. అంతా తమ కోసమే ఎదురు చూస్తున్నామండి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెళ్దాం పదండి. వీరుడు, జానకి రా కూర్చో. పర్వాలేదు. 40 ఏళ్ల క్రితం మనం ప్రేమించుకునే రోజుల్లో వీరుడు అని పిలిచేదాన్ని. మళ్ళీ ఎంతకాలానికి విన్నానా ఆ పిలుపు. పిలిచేలా చేశాడు ఆయన నీ మనవడు. నా మనవడా? ఏం చేశాడు? వాడు చాలా బుద్ధిమంతుడే. అదే అదే, ఎక్కడికి పోతాయి చవట బుద్ధులు? అన్ని తాత పోలికలే, బుద్ధావతారం. ఏమిటోయ్ బొంగబూతి పెట్టావు అందగాడా? నీ మనవడినన్నాను లేవోయ్. నన్ను కాదా? అయితే పర్వాలేదు. ఇంతకీ ఏం చేశాడో నా మనవడు? పుంస మోహన రూపాయ అన్నట్లు అంత అందంగా ఎవడ పుట్టమన్నాడో నీ మనవణ్ణి. నా మనవరాలు నీ మనవణ్ణి చూసి మనసు పారేసుకుంది. అంటే ప్రేమిస్తుందా? మనసు పారేసుకోవడం అంటే అదే కదా ఈ బుద్ధు. నీ మనవరాలు నా మనవని ప్రేమిస్తుంది అంటే పిచ్చి సంతోషంగా ఉందా? సంతోషపడితే ఏం లాభం? వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలి కదా. వీరుడు, మనిద్దరి ప్రేమ ఎలాగూ ఫలించలేదు, పిందెలోనే రాలిపోయి. మన పిల్లలైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మనం ఆలు మగలం కాలేకపోయినందుకు కనీసం అయిన వాళ్ళమైనా అవుతాం. అలాగేనా? తప్పకుండా వాళ్ళకి పిలిచాను. ఎలా చేస్తావోయ్? నీ మనవడు కూడా నా మనవరాలు ప్రేమించాలి కదా. దాన్నే ఉందో. ఒరే మనవడు, నువ్వు జానకి గారి మనవరాలను ప్రేమించబోయ్ అంటాను, ప్రేమించేస్తాడు. బుద్ధు, ప్రేమ పుష్పం లాంటిదోయ్. దానంతట అది వికసించాలే గాని నువ్వు నేను చెప్తే పుట్టదు.
మరైతే ఎలా? ప్రేమ పుట్టేలా చేయాలి. వీరుడు, ఒక్కసారి మనం ప్రేమించుకునే రోజుల్ని గుర్తు తెచ్చు. అసలు మనం ఎలా ప్రేమలో పడ్డామో నీకు గుర్తుందా? ఎందుకు లేదా? మైసూరు ఎడ్ల బండి మీద నువ్వు, ఒంగోలు ఎడ్ల బండి మీద నేను సంతకు వెళ్తాను. నీ బండి ఇరుసు విరిగిపోయింది. దాంతో నా బండి ఎక్కావు. నీ చేతులు పట్టుకుని బండి ఎక్కించాను. కళ్ళు కళ్ళు కలిసి బండి కుదుపులకి ఒకళ్ళ మీద ఒకళ్ళ పడ్డాం. దాంతో బండి మించి కింద పడిపోయాం. ఆ పడ్డం ప్రేమలో పడ్డాం. పర్వాలేదే, మన ప్రేమని ఆ రోజుల్ని మర్చిపోయావేమో అనుకున్నాను. గుర్తుందన్నమాట. మరి ఇంకే అదే దారిలో వెళ్ళు. అలాగే వాళ్ళిద్దరిని ఎడ్ల బండి ఎక్కించి సంతకు పంపించేద్దాం. అలాగే జీడీలు పప్పుండలు కొనుక్కోమని చెరో పావలా కూడా ఇచ్చి పంపిద్దాం. అలాగే తప్పకుండా ఇచ్చి పంపిద్దాం. వీరుడు, నీకు బొజ్జ పెరిగింది గాని బుద్ధి పెరగలేదు. అదేమిటా? ఈ రోజుల్లో పిల్లలు ఎడ్ల బండికి సంతలకు వెళ్లేవాళ్ళ, మరి సైకిల్ ఎక్కి కాలేజీలకు వెళుతున్నారు కదా. అవును. నీ మనవడు నా మనవరాలి సైకిల్ ఎక్కాడనుకో, డబుల్ సార్ బ్రహ్మాండం. కళ్ళు కళ్ళు కలవడం, ఆ తర్వాత సైకిల్ గతుకులో పడ్డం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డం, తర్వాత ప్రేమలో పడ్డం. కరెక్ట్. అయితే వెంటనే నా మనవడిని నీ మనవరాలు సైకిల్ ఎక్కమని పంపించేస్తాను. అలా చెప్తే ఎక్కుతాటోయ్. మరి ఏం చెప్తే ఎక్కుతాడు? నీ గడియారంలో టైం వెనక్కి తిప్పేయి. తిప్పాను అనుకో. కాలేజీకి ఇంకా టైం ఉందనుకుంటాడు నీ మనవడు. ఊళ్ళో కుర్రవాడంతా కాలేజీకి వెళ్ళిపోతారు. నీ మనవడి సైకిల్లో గాలి తీసి, అప్పుడు వేరే దారి లేక నా మనవరాలి సైకిల్ ఎక్కుతాడు నీ మనవడు. ఆహా, ఇప్పుడు అర్థమైంది. చాలా బాగుంది. సైకిల్ కి గాలి కొట్టడం అంటే కష్టం, కానీ తీసేయడం ఎంత ఫట్. అలాగే గాలి తీసేస్తాను, వాళ్ళిద్దరిని ప్రేమను తోసేస్తాను. ఈ వీరయ్య దొర తడాకా ఏమిటో చూపిస్తాను. గాలిలోన తేలిపోయే విమానమెక్కర మనవడ. ఏంటయ్యా ఏం నువ్వు చేస్తున్న పని? పిల్లాడు కాలేజీకి వెళ్ళని తయారవుతుంటే పిల్లాడి సైకిల్ గాలి తీసేస్తావా? అసలు నీకు బుర్ర ఉందా? ఆహా, బుర్ర పని చేస్తుందా అంట. ఆగు. గాలి ఎందుకు తీసావు చెప్పు మరి కదులు. అబ్బే ఉత్తినే గాలి ఆడక ఒక్కపోస్తుంటేను. ఏంటి నీ గాలి ఆడకపోతే పిల్లాడు సైకిల్ గాలి తీసేస్తావా? ఏమిటి బామ్మ, తాతయ్య మళ్ళీ ఏం చేశాడు? అవ్వా, ఎవరితోటైనా చెప్పుంటే సిగ్గుచేటు. నీ సైకిల్ కి గాలి తీసేసాడ్రా. సైకిల్ గాలి తీసాడా? ఏమిటి తాతయ్య, చిన్ని కృష్ణులాగే చిలిపల్లి ఏమిటి చెప్పు? అది అలా గట్టిగా నిలదీసి అడుగు. ఒరే రావుడు, ఆ వేరుభద్రని సైకిల్ పంప అడిగి తీసురా. ఒరే రావుడు, ఎక్కడ తెచ్చావురా? తాతయ్య, అసలు నీకెందుకు ఇలాంటి పనులన్నీ? ఒరే మనవడు, ఇప్పటికే మీ బామ్మ నాకు వేడి వేడి కందులు పెట్టింది. నువ్వు కూడా కందులు పెట్టకరా. అదంతా నాకు తెలియదు. ఇప్పుడు నీ కాలేజీకి ఎలా వెళ్ళాలి? ఇవాళ ఒక్కరోజు ఏదైనా ఫ్రెండ్ సైకిల్ ఎక్కెళ్తా. ఇదిగో పంపు, కొట్టవయ్యా కొట్టు. ఏమిటి 60 ఎకరాల ఆసాముని నేను పప్పు కొట్టాలా? 60 ఎకరాల ఆసాం అయితే సైకిల్ గాలి ఎందుకు తీస్తావు? కొట్టవయ్యా కొట్టు. ఓన్లే బామ్మ, తాతయ్య ఏం కొడతాడు, నేనే కొట్టుకుంటాను. తొందరగానే అవుతుంది. అదేం కుదరదు. ఇంకొకసారి గాలి తీయకుండా ఉండాలంటే గాలి కొట్టడం ఎంత కష్టమో ఆ మనిషికి తెలిసి రావాలి. అలా పందిరిగుందా నిలబడి చూస్తావే? కొట్టవయ్యా గాలి కొట్టు. టిఫిన్ చద్దు గాని. దీంతో కందులు తినేదానికంటే గాలి కొట్టడమేనయ్యా. వీరుడు, ఏం చేసావు? జానకి, మహా గొప్ప ప్లాన్ చెప్పేవాళ్ళే. నువ్వు చెప్పినట్టుగానే నేను నా మనవడు సైకిల్ కి గాలి తీసేశాను. అది మా ఆవిడ చూసి నా మనవడు ముందే నా గాలి తీసేసింది. పైగా అదే సైకిల్ కి నా చేత గాలి కొట్టించింది. అందుకే ఇంకో ప్లాన్ చెబుదామని వచ్చాను. సైకిల్ కి గాలి కొట్టడం కాక నీ ఇష్టం వచ్చిన ప్లాన్ చెప్పు. నీ మనవడి నోట్బుక్ చింపేయి. నోటు బుక్ చింపేయాలా? పాప వాడు కష్టపడి రాసుకుంటాను. పైగా నోటు బుక్ చింపేస్తే పుస్తకం చిరిగిపోద్ది, కానీ ప్రేమ ఎలా పుడుతుంది? బుద్ధు, నోట్బుక్ కోసం నీ మనవడు నా మనవరాల దగ్గరికి వస్తాడు. అర్థమైంది. పుస్తకం ఇచ్చేటప్పుడు వేళ్ళు వేళ్ళు తగులుతాయి, ఆ వెంటనే కళ్ళు కళ్ళు కలుస్తాయి, ఆ తర్వాత మనసు మనసు కలుస్తాయి. అంతే కదా? పాలల్లో పంచదార కలిపినంత తేలిక కాదు అయి మనసు మనసు కలపడం. మీ వాడు నోట్స్ అడుగుతాడు కదా, అందులో ప్రేమలేఖ రాసి పెడతాను. ప్రేమలేఖ రాసి పెడతావా? అది చదివి నా మనవడు నీ వెంట పెడితే? నీకు బొజ్జ పెరిగింది గాని బుద్ధి పెరగలేదు అయి. ప్రేమలేఖ నా మనవరాలు రాసినట్టు రాస్తాను. ఓహో.
రాసుకున్నావా? ఏమిటి తాతయ్య ఏం చేస్తున్నావు? అబ్బే ఏమి లేదురా, నీ పుస్తకాల్లో ఎలుగు దూరుతాను బయట తోలుతున్నాను. ఎలుక? మరి వెనకాల ఏం చేస్తున్నావు? అబ్బే ఏం తాగలేదురా. ఇవ్వు తాతయ్య, చూడండి. అబ్బే, ఏం తాగలేదురా. ఇమ్మంటుంటే. అబ్బే, లేదురా అంటే. తాతయ్య, ఏం లేదురా. అమ్మో, అమ్మో, నా నోట్బుక్, కష్టపడి రాసుకున్న నోట్బుక్. బామ్మా! అబ్బబ్బబ్బబ్బబ్బ. మీ నాన్నమ్మను మాత్రం పిలుపు వచ్చిందంటే నాకు దారుణమైన కథలు పెడుతుంది. బాబా ఇదిగో, నీ చేతులు బుద్ధి మర్చిపోతున్నాను బాబా. ఒరే. ఏంట్రా ఏంట్రా నాన్న ఒరే బాబా పిలువరా. ఏమిటి నాన్న ఏమిటి అలా అరిచావు? జడుచుకున్నావా? చూడు బామ్మ, పరీక్షలు దగ్గర పడుతుందని కష్టపడి రాసుకున్న నోట్స్ ఎలా చింపేశాడో చూడు. ఏందయ్యా ఇది? నీకేమైనా పిచ్చెక్కిందా? మొన్నేమో సైకిల్ గాలి తీసేసావు, ఈ వేళేమో నోటు బుక్ చింపేశావు. ఏమైంది నీకు? ఎందుకు చింపేశావు నోటు బుక్? అబ్బే ఏమీ లేదే, కాగిత పడవలు చేసి నీళ్ళల్లో వదులుతూ ఆడుకుందామని. ఏంటి ఈ వయసులో కాగితం పడవలతో ఆడుకుంటావా? అందుకని పిల్లోడు ఎంతో కష్టపడి నోట్స్ రాసుకుంటే చింపేస్తావా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఏళ్ళు రాగానే సరికదా? ఇలాగే వాడు వస్తువులని పాడు చేస్తుంటావా? రేపటి నుంచి వాడు ప్యాంటు షర్టు కూడా చింపేస్తావా? ఆ ఐడియా ఇంకా ఇవ్వలేదే. ఐడియా ఇవ్వడమేంటి? అబ్బే ఏమీ లేదు, ఏదో ఒకటి అనాలి కదా అని అనేసాను. ఎవరో తలుపులు కొడుతున్నారు. ఒకవేళ దొంగలు కాదు కదా? రైట్, వెళ్ళాకరనుకో. మా అబ్బాయి బుల్ రాజు చనిపోయింది రాజుని. మరి ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదండి, పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వేసాల్లో తిరిగేవారు కదా, అట్టాగే ఈ ఊరు పేషెంట్ని కదా దొంగలు కాపలా గాయడానికి మారు వేసాల్లో తిరుగుదామని వస్తున్నాం. మీ ఇంటి కేకలని పడ్డాయి. ఏంటా అని తలుపు కొట్టాం. ఇంకా నయం బుర్ర పగిలింది కాదు. అవును ఏంటి అరుపులు? మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు. మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు, ఈ వేళేమో వాడు నోటు పుస్తకాలన్నీ చింపేశాడు. ఏమయ్యా ఏంటిదే? ఇంత వయసు వచ్చినా కానీ చంటి పెట్టలాగను బుద్ధి లేకపోతే కింద వస్తుంది డాడీ, బుద్ధి బుద్ధి అనాలి. తెలేరా బుద్ధి? ఇదిగో ఈ నోట్స్ చించేసినందుకు గాను మళ్ళీ ఆ నోట్స్ తిరగరాయాలని నేను నీకు సెట్ చేసేసానయ్యా. కరెక్ట్. అదెలా కుదురుతున్నాయ్యా? నాకు చదవడం తప్ప రాయటం రాదే. ఇది క్లిష్టమైన సమస్య డాడీ. ఏమీ కిలసడమైన పరిస్థితి కాదు. ఆయన చించిన ఎన్ని అంటిస్తాడు, నువ్వు వాటిని చూసి మళ్ళీ నోట్ తిరగరాయి. నోట్ రాయడం నేర్చుకున్నట్టు ఉంటది, ప్రజాసేవ చేసినట్టు ఉంటది. ఇదేం బాగోలేదు డాడీ. తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికా? అందుకే నేను అనేది ఇంకొక నాన్నకు పుట్టినా బాగుండేదనే. తప్పు కొద్దుకు ఇలా సంబంధం వస్తుంది. స్వామి, నా మనసు అటు ఇటు పోకుండా చదువు మీదే ఉండేలా చేసి పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేలాగా నన్ను ఆశీర్వదించు స్వామి. ఈ చలిమిడి పరీక్ష పాస్ అవ్వకపోయినా దేశానికి ఏమీ నష్టం లేదు, కానీ ఈ జడ పదార్థం నా జడ పట్టుకుని నా వెనకాలే తిరిగేలా చేసి ఈ ప్రేమ పరీక్షలో నేను విజయం సాధించేలా ఆశీర్వదించు స్వామి. కొట్టానంటనా? ఏంటి లేస్తున్నావు? ఇదిగోండి సార్. ఖాళీ పేపర్ ఇచ్చాడే. మిస్టర్ శ్రీనివాస్, వాట్ ఇస్ దిస్? నువ్వేదో ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనుకున్నాను, నువ్వు కూడా కాపీ కొడుతున్నావా? ఆర్ యు నాట్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? నేను కాపీ కొట్టలేదు సార్. షట్ అప్. కాపీ కొట్టకపోతే ఈ స్లిప్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? నీలాంటి వాళ్ళని డిబార్ చేస్తే గానీ మిగతా వాళ్ళకి బుద్ధి రాదు. సార్ నన్ను నమ్మండి సార్, నేను కాపీ కొట్టలేదు. ఫస్ట్ ర్యాంక్ రావాలని ఎంతో కష్టపడి చదివాను. ఆ స్లిప్ ఎవరో కావాలని అడిగి పడేసినట్టున్నాను. అవును సార్, ఆ స్లిప్ నాది. నన్ను పట్టుకుంటారని భయపడి సీను దగ్గర పడేశాను. వాట్? ఏమిట్రా నువ్వు చెప్పేది? అవునరా, పరీక్షలో డీబార్ అయితే మా నాన్న చంపేస్తాడని భయపడి ఆ స్లిప్ నేనే పడేశాను. సారీరా, సౌందర్యం నిన్ను సేవ్ చేయాలని ఆ తప్పు తన మీద వేసుకుంది. నువ్వేమో అనవసరంగా అమ్మాయిని కొట్టేశావు. అయ్యయ్యో, అందుకనే మరి పాప అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోయింది.
I'm a fool. Yes, I'm a big fool. అందరూ ఆడపిల్లలాగే నీకు నేనంటే అట్రాక్షన్ అనుకున్నాను, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకోలేదు. నువ్వు నాకు సాయం చేస్తే నేను మీ చేయి చేసుకున్నాను. తప్పు చేసి సారీ చెప్పడం తప్పించుకోవడమే. అందుకే నన్ను నేను శిక్షించుకుంటాను. ఏంటత్తయ్య అర్జెంటుగా టెలిగ్రామ్ ఇచ్చి రప్పించావు? ఏంటి విశేషం? నీకో శుభవార్త చెబుదామని మన అమ్మడికో మంచి సంబంధం కుదిరిందిరా. అలాగా? మన హోదాకి తగ్గదేనా? ఎవరనుకుంటున్నావురా? మన వీరయ్య దొర మనవడు. ఓ, వీరయ్య దొర మనవడా? అయితే ఇంకే మన హోదాకి అంతస్తుకి తగ్గ సంబంధమే. కుర్రాడు బాగుంటాడు అత్తయ్య? మన్మధుల్లా ఉంటాడు. కుర్రవాడు బుద్ధిమంతుడు కూడా. మన సౌందర్యతో కలిసి చదువుకుంటున్నాడు. జంట చూడ ముచ్చటగా ఉంటుందిరా. పిల్లలిద్దరూ కూడా ఇష్టపడుతున్నారు. పెద్దవాడుగా మనం చేయవలసింది చేద్దాం. నువ్వేమంటావు? నాదే ఉంది అత్తయ్య, దాని మంచి అట్లు నాకంటే నీకే బాగా తెలుసు. ఇవాళ కాలేజీకి డుమ్మా కొడతావా? మోహన్ చూడరా, మనం ఉన్నది కాలేజీలోనే కదా. కాలేజీలో ఎక్కడున్నావు? అవును, ప్రేమ కాలేజీలో. అయితే లెక్చరర్లు ఎవరమ్మా? దేవదాసు పార్వతి, లైలా మజ్ను, సలీం అనార్కలి, వీళ్ళంతా మన లెక్చరర్సే కదా. వాళ్ళంతా రిటైర్ అయిపోయారు కదా. మనకిప్పుడు ప్రేమ పాఠాలు ఎవరు చెప్తారు? నేను చెప్తాను. ప్రేమలో నేనే నీ గురువుని, నువ్వు నాకు పాఠాలు చెప్తావా? ఎస్, నేను ఇప్పుడు ఈ గురువుని మించిన శిష్యుణ్ణి. అయితే చెప్పు, లవ్ అంటే ఏంటి? ప్రేమ. మోహన్ చూడరా, లవ్ అంటే ప్రేమని అందరికీ తెలుసు. ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే ఓ యాక్సిడెంట్. యాక్సిడెంట్ బికమ్స్ ఇంటూ ఇన్సిడెంట్, ఇన్సిడెంట్ ఇంటూ మూమెంట్, మూమెంట్ ఇంటూ టెంపర్మెంట్, టెంపర్మెంట్ ఇంటూ పర్మనెంట్. ఈ విధంగా మనం పర్మనెంట్ అయ్యాం కనుక జీవితం అనే రైల్లో మనకు ఒక సెపరేట్ కంపార్ట్మెంట్. ఆ కంపార్ట్మెంటే మనకు అపార్ట్మెంట్. నెక్స్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమిటది? నువ్వు ప్రెగ్నెంట్, నేను పేరెంట్, పుట్టబోయేవాడు మన ఏజెంట్. ఆ తర్వాత లైఫ్ అంతా ఎంజాయ్మెంట్. చూడరా, ఏంటి? మా ఇంట్లోకి పాము వచ్చింది, కొట్టెళ్ళవా? ఎక్కడా? అదిగో మంచం కింద. కలిపేసావేంటి? బాబు, నువ్వు ఆ సౌందర్యతో చెట్లంట పుట్లంట తిరగటం నాకేమీ నచ్చలేదు. నాన్సెన్స్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, మధ్య నువ్వెడుతుంది. ఎట్ట ప్రేమితో? అది నిన్నగాక మొన్నొచ్చింది. నేను నిన్నెప్పటి నుంచో ప్రేమిస్తున్నాను, అందుకని నువ్వు నన్నే ప్రేమించాలి. ఏంది హంగమ్మో ఊహినా హోయినావా
రమ్మో ఊహినా హోయినావా సుందరి హవాలా ఈ కోహవికే హవాలా చిన్నబాబు సుందరి ఇక్కడ పిచ్చికిందా లేవా ఈ రవ కావాలంటివే అంగు పొల హెవికే పట్టణం వెళ్తున్నాడంటే అవునండి అలా టౌన్ లో కొంచెం పని ఉంది వెళ్ళొద్దామని. ఏంటి గాలుడు పాట పాడుతున్నాడా? సుందరి అంగటో పోలేసు హంగు సైడు హన్నాడు లైసెన్స్ లాగిండు సిగ్గులేదు అటికా హాతి హిండు నా హిపు హాపు హిండు సిగ్గులేదు. ఆడదాని కాబట్టి బతిపోయావు, లేకపోతే పడి చచ్చుడిదా. నీకు దండం పెడతారు బాబు, నా మాటలు బాబు, నన్ను వదలండి బాబు. కాపాడండి, నన్ను కాపాడండి. ఏంటమ్మా ఏం జరిగింది? అమ్మో నా తల్లి, అమ్మా సుందరి, ఏమైంది నీకు? ఏమైంది సుందరి? అక్క, ఇదేను బాబు, నేను లోపలికి వచ్చి చదువుకుంటుంటే నన్ను నిన్ను ఏం చేశాడు చెప్పు. ఆడు చేశాడు అక్క. మీరే చూసారుగా బాబు కళ్ళారా, పెద్దగా కనపడుతూ ఎంత పాడు పని చేశాడు. మీరైనా చెప్పండి, నా చెల్లెలు బతుకు కాపాడండి. అమ్మా సుందరి. అవద్దు, ఇదంతా పచ్చవద్దు. నేనే తప్పు చేయలేదు. ఇదంతా సుందరి వాళ్ళ అక్క కలిసి ఆడుతున్న నాటకం. నన్ను నమ్మండి ప్లీజ్. చూసారా చూసారా, నా చెల్లి బతుకు నాశనం చేసి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు. నువ్వు ఉండవమ్మా, అమ్మాయిని చెప్పనే. అమ్మ సుందరే, అసలు బలకతారం ఎలా జరిగింది? బలకతారం కాదు డాడీ, బలత్కారము. అదేలే భయ్యా, బలకతారము. కాస్త వివరంగా చెప్పమ్మా. మా అక్క నీళ్ళ కోసం చెరువు కాడికెళ్ళింది. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. హోటల్లో కూడా ఎవ్వరూ లేరు. అది చూసి సీను బాబు మా ఇంట్లోకి వచ్చి నన్ను పాడు చేశాడు. అవద్దు, సుందరి లోపల పిలిచింది. అబ్బా నువ్వు ఉండవయ్యా, అమ్మాయిని చెప్పని ముందు. నన్ను బలత్కారం చెయ్యబోతే వద్దు బాబు, నా జీవితం పాడు చెయ్యొద్దు అని కాళ్ళు పట్టుకున్నాను. ఎట్టాగు మనం ప్రేమించుకున్నాం కదా, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి నా నోరు మూసి నన్ను. ప్రెసిడెంట్ గారు నన్ను నమ్మండి, సుందరి చెప్పినంత అబద్ధం. అట్టాగేనయ్యా, అట్టాగే. నువ్వు ఉండు. ఇదిగో తాతబాయ్, ఈ గొడవంతా జరుగుతున్నప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారని సుందర చెబుతుంది కదా, మరి నువ్వేమంటా? అవునండి, నేను ముక్కుపడిన పంతులు రచ్చబండ దగ్గర రాగానే మీరు చూసింది విన్నది అంతా అబద్ధం. ఇదంతా కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం కావాలని పడిన కుట్ర. నా మనవడు ఎప్పుడూ అలాంటి తప్పు చేయడు. ఇదిగో జానకమ్మ, ఆడవాళ్ళలో పెద్దదానివిగా నీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పు. ఏ ఆడపిల్ల 10 మంది ముందు సిగ్గు విడిచి తనకి మానభంగం జరిగిందని చెప్పుకోదు. అలా చెప్పుకుందంటే ఆ అమ్మాయి చెప్పింది నిజమని నమ్మాల్సి వస్తుంది. ఎందుకు నమ్మాలి? ఆ అమ్మాయి నా మనవడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. నా మనవడు కాదన్నాడనే ఉక్రోషంతో ఎలాగైనా వాడిని పెళ్లి చేసుకోవాలని ఇలా చెప్పుండొచ్చు కదా. ఏరైదారా, న్యాయం చెప్పడానికి సాత్యకం ముఖ్యమయ్యా, అంతేగాని ఇట్ట జరిగి ఉండొచ్చు కదా, అట్ట చెప్పు ఉండొచ్చు కదా అంటే ఎట్ట కుదురుతాయా? కనుక ఇక్కడున్న పెద్ద మనుషుల అభిప్రాయాలతో పాటు నేను కూడా సీనుబాబు తప్పు చేశాడని నమ్ముతున్నాను. అయితే సీనుబాబుకి సెట్ చేసినంత మాత్రంతో సుందర జీవితం బాగుపడుద్దా? బాగుపడదు కదా. అందుకని సీనుబాబు సుందర్ని పెళ్లి చేసుకోవాలి అని నేను తెరిపిస్తున్నాను. అల్లుడు గారు, ఇదేంటండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారేంటండి? మావా
అల్లుడు అల్లుడు నా బేటీకి బేటీకి ఏమీ కాల 300 కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకొని ఉంది. చూపిస్తా పద. చూడు. ఏమైంది? పొద్దున్నే 10 కోడిగుడ్లు 10 లీటర్లు పాలు తాగటం, ఎల్లెకలా పడుకోవటం, మధ్యాహ్నం బండి అన్నం తింటాం, ఎల్లెకలా పడుకోవటం, రాత్రి వరకు ఇదే పరిస్థితి. మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు. మా అమ్మ ఇంటి పని చేయదు, నా ఒంటి పని చేయదు. దీంతో చస్తున్నానంతే. ఓహో అంతే కదా, అర్థమైపోయింది, సమజైపోయింది అల్లుడు. నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా. ఆమె ఉందా? గోల్డ్ ఎంత ఉంది? 3 సుక్కలు చాలు. అల్లుడు చెప్పు, ఇప్పుడు ఏం పని చేయాలి? ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు దిద్దటం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం, వంట వార్పు చేయడం. అంతేనా? అంతే మామ, నీ మీసమదొట్టు. వెంకట సుబ్బమ్మ ఉఠో, లేచి నీ కాలు అందరి మీద బయట కట్ట, బయటికి దాలో. అచ్చా అచ్చా, ఇప్పుడు బయటనా? అల్లుడు ఇప్పుడు అందరికీ సంతోషమే కదా? సంతోషమే. అమ్ముడు వెళ్ళొస్తా. వెళ్తూ మామ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది. అది అంటే అది మరి ఆ పను నీ పైన ఓహో అర్థమైంది అల్లుడు, అర్థమైంది. అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో, ఆ తర్వాత నేను చూస్తా. ఆ శ్రమ నీకెందుకులే మావా. సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు, స్కూటర్లు, వాచీలు, ఉంగరాలు అడుగుతారు కదా. నేను నిన్ను ఇప్పుడేమైనా ఏమైనా అడిగానా మావా? ఏం అడగాలా? ఇప్పుడు చిన్న చిరుకాన కోరతాను, కాదనకుండా ఇస్తావా మావా? బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా? ఓ నా మాట కథనగను మావా. ఒట్టు ఒట్టా నీకు దండం పెడతా నీ డోలీ మావా. దీన్ని తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా. ఓహా ఓహా, क्या दिमाग है रे तुम्हारा बेटा? बजाओ ले जाओ, ये डोल अच्छा तरह बजाओ. बजाता मावा, तू जाओ तू जाओ. जातू रे. बजाता मावा. सर्पसुंदरी వీరుడు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. నువ్వు పంచాయతీలో మాట్లాడిన మాటలకే నా కడుపు నిండిపోయింది. ఇంకా వేరే మాట నువ్వు నాతో మాట్లాడవలసిన అవసరం లేదు. మామ పొరపాటు చేశాం. నిన్న మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సుందరిని హాస్పిటల్కి పంపించుంటే అసలు రేపు జరగని విషయం బయటపడి. ఇప్పుడు ఏమనుకునే ఏం ప్రయోజనం రా? ఏం సందేహం లేదురా, మీ తాతయ్య చెప్పినట్టు ఖచ్చితంగా ఇందులో ఏదో కుట్రుంది. అసలు నా అనుమానం ఇందులో బుల్లిరాజు గారి హ్యాండ్ కూడా ఉందేమోనని. తీను సుందర్ని పెళ్లి చేసుకుంటే వాడికి వచ్చిన లాభం ఏంట్రా? బుల్లిరాజు గారి సౌందర్యాన్ని వదిలేసుకున్నాను ట్రై చేశాడు రా. ఆ అమ్మాయి మన సీను గారి ఫేమస్ కదా, ఆ ఈర్ష్యతో ఈ పని చేసి ఉండొచ్చు కదా. సరేరా, బుల్లిరాజు సుందర్ చేత అబద్ధం చెప్పించాడని అనుకుందాం. ప్రెసిడెంట్ నమ్మేడువేనా? ఒక్క ప్రెసిడెంట్ ఏంట్రా, చివరకు మన అచ్చగారు కూడా నమ్మేశాడు. ఎవరు నమ్మితే ఏంట్రా, సౌందర్యం నమ్మపోతే చాలు. వెళ్ళరా మావ, వెళ్ళి సౌందర్యతో మాట్లాడు. గుడ్ లక్ మావ. గుడ్ లక్. సౌందర్య, 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 సౌందర్య.
మాట్లాడాలి ప్లీజ్ తల్తి సౌందర్య ఆగు ఎందుకు వచ్చావు? నేను సౌందర్యతో మాట్లాడాలి. అవసరం లేదు. అయినా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొచ్చావు ఇక్కడికి? ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి బజారు పాలు చేశావు. మమ్మల్ని ఇలా బ్రతకని వెళ్ళు, వెళ్ళిపో. నేనెవరిని మోసం చేయలేదు. వాళ్ళే నమ్మి నిందేశారు. నేను నిర్దోషిని, నన్ను నమ్మండి. నీ మాట ఆ పంచాయతీలో ఏమైంది? నువ్వు ఏ తప్పు చేయకుండానే ఊరందరి ముందు తల ఉంచుకుని నిలబడ్డావా? నువ్వు నిజంగా నిర్దోషమైతే ప్రెసిడెంట్ తీర్పుకి ఎందుకు ఎదురు తిరగలేదు? ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. నా సౌందర్యం నన్ను నమ్మితే చాలు. సౌందర్యం మాత్రం నమ్ముతుందని ఎలా అనుకుంటున్నావు? బికాస్ షీ లవ్డ్ మీ సో మచ్. సౌందర్యం నన్ను ఎంతగా ప్రేమిస్తుందో మీకు తెలియదండి. నీ మొహం చూసి ప్రేమించిన మాట నిజమే, కానీ ఇప్పుడు నీ గుణం తెలిసాక ద్వేషిస్తోంది. నీలాంటి పిరికి వాడికి ద్రోహికి మనసిచ్చినందుకు కూలి కూలి ఏడుస్తోంది. పాలల్లో మజ్జిగ చుక్క వేస్తే తోడుకుంటాయి, ఉప్పురాయి వేస్తే విరిగిపోతాయి. నువ్వు కర్పూరంలా కనిపించే ఉప్పురాయని ఇప్పుడు తెలుసుకుంది. నీతో మాట్లాడడం కాదు కదా, కనీసం నీ మొహం చూడడానికి కూడా దానికి ఇష్టం లేదు. వెళ్ళకనిచ్చి. నో, మీరు చెప్పేదంత అబద్ధం. నా సౌందర్యం నెన్నటిగా అపార్థం చేసుకోదు. ఒక్కసారి సౌందర్యంతో మాట్లాడివ్వండి. సౌందర్య ఆగు. ఏమిటి దౌర్జన్యం? వెళ్ళి బయటికి. సౌందర్య 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 ఒక్కసారి తల్లి ప్లీజ్ నా మాట విను. సౌందర్య 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 నేను చెప్పేది విను. ఊళ్ళో వాళ్ళందరూ నేను తప్పు చేశారంటారు. వాళ్ళతో పాటు నువ్వు నమ్ముతున్నావా? సౌందర్య ప్లీజ్ లెట్ దెమ్ డై, లెట్ దెమ్ గో టు హెల్. లెట్స్ నాట్ కేర్ దెమ్. పద సౌందర్య, ఈ కుళ్ళు మనుషుల మధ్య నుంచి, ఈ మురికి మనస్తత్వాల నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోతాం. కమాన్ కమాన్ సౌందర్య. నా మనసు పాడు చేసినట్టే నన్ను కూడా పాడు చేస్తే కానీ నీకు తృప్తి కలగదా? సౌందర్య అంటే అంటే నువ్వు కూడా నన్ను అసహించుకుంటున్నావా? Yes, I hate you. Understand? Get lost. నీ మొహం నాకు చూపించుకో. Get out. సౌందర్య, ప్రేమంటే ఏమిటో తెలియదు నాకు. ప్రేమంటే ఏమిటో నువ్వే చెప్పావు. నేను జడ పదార్థానని వద్దునని నువ్వు ఎక్కిరించేదాన్ని గుర్తుందా? అలాంటి వాడు నేను ఓ ఆడపిల్ల పట్ల అలా ప్రవర్తించాలంటే నువ్వు ఎట్లా నమ్మావు సౌందర్య? నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు నన్ను ద్వేషిస్తే నేను భరించలేను. ప్లీజ్ బిలీవ్ మీ, నేనే తప్పు చేయలేదు. నన్ను నమ్ము. నువ్వు నమ్మకపోతే ఇక్కడ నేను తల బద్దలు కొడుకుని చచ్చిపోతాను. నువ్వు చావడం కాదురా సౌందర్య, నువ్వు గెలిచలేకపోతే నేనే చంపేస్తాను. సౌందర్య సౌందర్య, మీరు నన్ను తిట్టా కొట్టా పర్వాలేదు, ఒక్కసారి సౌందర్య నన్ను మాట్లాడండి. సౌందర్య 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 సౌందర్యతో మాట్లాడినా దాని పేరైతే నరికి పోగులు పెడతాను. పదరా. నా మాట వినండి. పోరా. రేయ్, సౌందర్య ఇక్కడికి వచ్చాడు చంపేస్తాను. వెళ్ళావు. సౌందర్య ప్లీజ్ ఒక్కసారి నా మాట విను. సౌందర్య ఏమిటని మాట్లాడేది? పోరా. గెట్ అవుట్. వేరే ఎదురా, వేరే ఎదురా. నీ మనవుడు వచ్చోసిన అంబోతల ఊరి మీద పడుతుంటే అదుపులో పెట్టుకున్న ధ్యానం ఉండక్కర్లేదా? మరోసారి మా అమ్మాయి జోలికి మీ వాడు వచ్చాడో వాడి సమయానికి దక్కేది. జాగ్రత్త. ఎందుకు వచ్చిన గొడవ నాయన? చూడు ఊళ్ళంతా ఎలా కొట్టారు. ఎందుకురా నీకు గొడవ? నాయనే బిడ్డ కంటికి బంటికి ఏకదారిగా ఏడుస్తున్నాడు. ఆడి బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఊరంతా ఏకమయ్యి అపం శుభం తెలియని నా మనవడి మీద అబద్ధాలు వేస్తారా? ఈయన కష్టం కాల, ఈయన దినాలు పెట్ట పాపించదాన్ని. లక్షలు కుమ్మరిస్తామని సంబంధాలు వస్తే లక్ష్మీదేవి లాంటి పిల్ల ఆడికి పెళ్ళంగా రావాలని అన్ని పోతున్నాను. ఆడి కర్మ ఇలా కాలి ఆ టీ కొట్టు దాన్ని చేసుకోవాల్సిన కర్మ పట్టింది. మీరెందుకు ఏడవడం? నా చెల్లి బతుకుల నాశనమైనందుకు నేను ఏడవాలి గాని వియ్యపురాలు గారు. గీపురాలు గీపురాలు అన్నావంటే వాళ్ళు రాలిపోతాయి. చింతకా ఏం కాదు, నా చెల్లి నీ మనోడి పెళ్ళామైతే మనం వియ్యపురాలం కాదా ఏంటి? ఆ మాత్రం మాకు వావి వరుసలు తెలుసండోయ్. మాది అసలే దొరల వంశం. ఇంతకి ముహూర్తాలు ఎప్పుడెట్టిస్తున్నారు? ముద్రష్ట పంచాయతీ తీర్పిచ్చాక పెట్టించుకు చస్తామా? ఆయన ఆ పని మీద వెళ్ళారు. ఆ ముక్క సరిగా చెప్పొచ్చుగా, దానికంత ఇరుచుకోవడం దేనికో. బాబు గారు ఏంటే
చెల్లెలి పెళ్లి శుభలేక? అవునండి, ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు. తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి. శుభం, తప్పకుండా జరిపిస్తా. ఇక అన్నట్టు పెళ్లి పనులకి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు, నా కొడుకు బుల్లిరాజు గారిని పంపిస్తా. చింతకాయం కాదు, మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్ళు పాలేర్లు. అసలే మాది ఇప్పుడు తొరల వంశం. వస్తానండి, అవతల బోల్డ్ మందికి వంచాలి లగ్న పత్రికలు. సెంతకాయలు అమ్ముకునేదానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి సి వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది దీని కథ. డాడీ ఏంట్రా ఇది విషయం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంటుగా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ. ఈ ఇసం తాగి ఈ కిరసనాయలు మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపూల లపక్కన వెలిగించుకున్నారనుకో, టపక్కన ఎగిరిపోతారా. అవును, ఎంతకీ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో? నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. నా బావి పేసినంట, నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అట్టానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో, దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా. చచ్చుతా సచ్చకరా. నేను చచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సిన కర్మ నీకేంట్రా ఇప్పుడు? ఎందుక నేను పిల్లను లవ్ చేశా, ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. అదే విషయం. ఓరు నా బొగ్గుకొండ, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. అవును, ఎంతకీ ఎవరమ్మాయి? ఒకటే అట్లా సిగ్గుపడబాకరా, సరే సండాలంగా ఉంది. ఎవరో చెప్పు. అది అది జానకమ్మ. ఏంటి జానకమ్మ? అవ్వా, నీ గని పిచ్చిగా నెక్కిందంట్రా. నా వయసావిని నువ్వు ప్రేమించటమేట్రా? జానకమ్మ కాదు డాడీ, ఆవిడ మనవరాలు సౌందర్యను ఆవిడ నా ఎదుకున్నా నా బొగ్గుకొండ కదే. రే, జానకమ్మ గారితో ఇయ్యమందడం అంటే నేను మాత్రం కాదంటనే చెప్పు. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా. అబ్బా, కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ. ముఖరథం కాదు డాడీ, ముహూర్తము. ముహూర్తము అదేలా ముఖరథము, అదే పెట్టించుకొస్తా. డాడీ, నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమానందమాయనే ఈ అందగాడు పెళ్లి కొడుకాయనే. అమ్మ సౌందర్య, ఎంత అల్లరి జరిగాక నీకు పెళ్ళిలా అవుతుందని భయపడ్డా. కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలమ్మా. అందుకే ఆ సీనుగాడి బండారం బయటపడింది, బంగారం లాంటి మరో సంబంధం వచ్చింది. ఇంతకీ నిన్ను ఏరికోరి పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తి ఎవరని అడగవే? అడగాల్సిన అవసరం లేదు నాన్న, మీరెవరిని పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటాను. అది కాదమ్మా, అబ్బాయి నీకు బాగా తెలుసు. అయినా నీకు ఇష్టమో కాదో చెబితే. శవాలకి ఇష్టాలుండవు నాన్న. తాతబ్బాయి గారు, ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి డాడీ చెప్పు. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని ఈయన చూసి పుట్టింది పంది పిల్లేమో అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి. డాడీ, ఇప్పుడు ఎవరినెందుకు? ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా. ఇప్పుడు మంత్రసాని మూర్చిపోయింది కదండి. ఇకపోతే మా ఆవిడ ఎట్టండి సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ, నేను నీ కడుపున పుట్టపట్టే కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్ను పుట్టుండేవాడిని. ఇక చూడు, కాకి పిల్ల కాకి ముద్దురా, నీ మొహం ఎప్పుడు నాకు ముద్దొత్తనే ఉంటుందిరా కన్నా. ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి. ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి. ఈయన చూసి దడుచుకుని పరుగో పారిపోయేవారండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఏడవని రోజు లేదనుకోండి. అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. ఎంత మాట, మీలాంటి వారితో వీయమంతరం మా అదృష్టం. చాలవరగానే అంత మాట్లాడతారు. పొంతులు గారు మొకరథం పెట్టేయండి. అయ్యా, ఈనాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాయ చేసేయండి. ఏం డాడీ? అట్లాగే. ఏమండే, మా ఓడికి పెళ్లి ఖాయమైతే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను.
మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి. అమ్మో జానకమ్మ నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఆహా ఎంత మాట, తప్పకుండా వస్తాను. తగినమ్మా వస్తానండి. నిజమా తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు? ఏమిటాను అనేది? నేను ఆ రోజే చెప్పాను ఇదంతా బుల్లిరాజు బని కుట్ర అని. అంటే అంటే బుల్లిరాజుని పెళ్లి చేసుకోవడానికి సౌందర్యం ఒప్పుకుందా? ఒప్పుకుందో, ఒప్పించారు. 4 రోజులు పెళ్లి జరగబోతుంది. నా సౌందర్యం నా నుంచి దూరం అయ్యాక నేనెవరి కోసం బతకాలి? సౌందర్యం నీకు దక్కాలంటే నువ్వు వెంటనే అమ్మాయి మళ్ళీ తాళి కట్టాలి. సౌందర్య దృష్టిలో నేను దోషిని, ద్రోహిణి. నా చేత తాళి కట్టించుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటుందిరా? ఒప్పుకోపోయినా ఫలందరూ సరే తాళి కట్టేది. లేకపోతే రేపు నిర్దోషం నిరూపించి పారినా అప్పటికి సౌందర్యకి బుల్లిరాజుతో పెళ్లి అయిపోతుంది కనుక సౌందర్యం అంత పశ్చాత్తాపడినా నువ్వు ఎంత ఏడ్చినా ఏమి ప్రయోజనం ఉండదు. అవును రామా, వీడు చెప్పింది కరెక్ట్. నువ్వు ఇంకేం ఆలోచించుకో పదా. మామా పెద్దరాజు ఇప్పుడు ఊళ్ళో అభిషేకం చేస్తున్నాడు, సౌందర్యం కూడా అక్కడే ఉంది. ఇదే మంచి అవకాశం, ఊళ్ళో అందరి ముందు తాళి కట్టే. నీ వెనక మేము అందరం అన్నాం, ఏం జరిగినా చూసుకుంటాను, నువ్వు పదరా. ఎంత ధైర్యంగా నీకు? పెద్దిరాజు గారి కాబోయే కోడల మెళ్ళలో తాళి కట్టాలని ప్రయత్నిస్తావా? నువ్వు మా ఇంటికి వచ్చిన రోజునే ముక్కలు ముక్కలుగా నరికైపోవటం నేను చేసిన తప్పురా. నీ రక్తం కళ్ళ చూస్తా. నా కూతురు పెళ్లి పళ్ళకి ఎక్కక ముందే నిన్ను పాడి పవిత్రమైన దేవాలయంలో రక్తపాతం జరగడం నాకు ఇష్టం లేదు. వీడిని ఊరి బయట తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరిగి పారేయండి. తీసేయండి. వీళ్ళు చంపొద్దు. ఊళ్ళో పీనుగులేస్తే మధ్యలో నా పెళ్లి ఆగిపోద్ది. సౌందర్యత నా సాగునం అయ్యాక అప్పుడు చంపండి. సౌందర్యం నువ్వు పెళ్లి చేసుకోండి, కుట్రపడి దూరం చేస్తావు. మధ్యలో నేనేం చేస్తాను రా? ఈ చేతులు కావు రాళ్ళు వదులుతాడు. సౌందర్యం నాది, నా ప్రాణం. నువ్వు పండిన పన్నాగం వల్ల నా మీద అనుమానం, ద్వేషంతో నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది, కానీ నీ మీద ప్రేమతో కాదు. సౌందర్యం నీ పెళ్లి చేసుకునే ఆలోచన మానుకో, లేకపోతే నా చేతులు చేస్తావు. పెద్దిరాజు గారు, ఇక్కడ ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారేంటండి? ఇవాళ ఇంత పని చేసిన వాడు రేపు పెళ్లిలో ఎంత అఘాయిత్యం చేయడానికైనా వెనకాడ్డు. వీడి ఊళ్ళో ఉంటే నా మనవరాలి పెళ్లి జరగనివ్వడు. అయితే ఓ పని చేస్తానమ్మా, ఈ పెళ్లి జరిగేంత వరకు ఈ కుర్రాన్ని ఈ ఊరి నుంచి పరిశీలిస్తున్నాను. పెళ్లి అయ్యే లోపు ఈ ఊళ్ళో అడుగు పెట్టావా నేనేం చేస్తానో నాకే తెలియదు. పులిరాజు మళ్ళీ చెప్తున్నాను, నా సౌందర్యం మెళ్ళో తాళి కట్టడానికి ప్రయత్నించావు, ఈ చేతులు నరికేస్తాను, ఈ ముక్కలు ముక్కలు చేస్తాను. పులిరాజు ఈ ప్రాణం తీస్తాను. పలికింది నీలాకాశ వీణల నిచ్చెన వేసింది. కలలకు నెలకు అలాయే కలయికలిక తెలవారే. ప్రేయసే పూర్వశై ఊహాగానమాయలే.
వీధిల ప్రేమికుల కథలు రాసుకుని కాగితంలా నేనున్నా ప్రణయ గీతముల ప్రథమ పంక్తులకు పల్లవల్లే పడి ఉన్నా వసంతాలు నీరు కారు వాన కళ్ళ వాకిళ్ళు అజంతాల బొమ్మలాయ హాయి మన్న కౌగిళ్ళు నీవెవరో నేనెవరో నిన్నదాక ప్రేమెవరో ఈ దిశకో ఈ దశకో ఈ ప్రయాణమెక్కడికో కాలమో దైవమో కాటేసింది ప్రేమనే ఏలో ఏలో ఏలేలో ఎన్నియల్లో సందమామా ఏలో ఏలో ఏలేలో ఎన్నియల్లో సందమామా ఏలే ఏలో 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 ఎన్నియల్లో సందమామా గెలుపు ఓటముల వలపు నాటకపు రంగులెన్నో చూస్తున్నా శకున పక్షులకు అరువు సాక్షులకు రక్తదానాలిస్తున్నా ఉగాదొచ్చి కోకిలమ్మ మూగపోగు తోటల్లో దగా పడ్డ యవ్వనాల పూలు రాలు బాటల్లో ఆశలతో బాసలతో భారమైన శ్వాసలతో ఏ గతికో ఏ చితికో ఈ ప్రయాణమెక్కడికో శోకమే శ్లోకమై దీవించింది ప్రేమనే కూ 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 కోయిలా కీర్తన పలికింది నీలాకాశ వీణల నిచ్చెన వేసింది కలలకు మెలకువలానే కలయికలిక తెలవారే సంగమం ఊహలో సంధ్యారాగమాయలే జానకి జానకి ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీకు తృప్తిగా ఉందా? నా మనవడు ఊళ్ళో ఉంటే నీ మనవరాలకు పెళ్లి కాదని వాడిని ఊళ్ళోంచి బయటికి గెట్టేయమని సలహా ఇస్తావా? ఆనాడు నా తల్లిదండ్రుల్ని చంపుకోలేక నా ప్రేమను చంపుకొని నిన్ను పెళ్లి చేసుకోలేదు. ఆ కక్ష మనసులో పెట్టుకుని నీ మనవరాల్ని నా మనవడి మీద గుసుకొల్పి వాడిని ప్రేమలో దించి వాడి మనసు ముక్కలు చేస్తావా? అందుకే చాలగా వాడిని ఊళ్ళోంచి గెంటిస్తావా? వీరుడు నోరు మొయ్. నా పేరు వీరయ్య దొర. పెళ్లి పెటాకులు కాని నీకు, పిల్లా జల్లాలేని నీకు కడుపు తీపి గురించి ఏం తెలుసు? నా మనవడు ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియటం లేదు. 4 రోజుల లోపల వాడు ఊళ్ళో కనుక రాకపోతే నేను రాక్షసుడు అయిపోతాను. ఈ అవమానం భరించలేక వాడేదైనా అఘాయిత్యానికి పాల్పడితే అందుకు కారణమైన ఏ ఒక్కరూ ప్రాణాలతో ఉండరు. జాగ్రత్త. అక్క ఏంటే ఏమైందే? సీనుబాబుని ఊళ్ళో నుంచి ఎల్లగొట్టారక్క. ఆ విషయము నేను విన్నాను. అంత మాత్రం దానికి ఏడుస్తూ కూకోవాలంటే ఎరిమోహమా? సీనుబాబు 4 రోజులు ఊర్లో లేకపోవడం మనకే మంచిది. ఊర్లో ఉన్నాడనుకో లటుక్కున ఏదో ఒక రోజు జానకమ్మ మనవరాలి మెళ్ళో తాళి కట్టేస్తాడు. ఇప్పుడు అసలు భయమే లేదు. ఒకవేళ 4 రోజుల తర్వాత తిరిగి రాకపోతే ఉలిపై పట్టేం కాదు. రాకెక్కడికి పోతాడు? నువ్వు ఏడుతూ కూకోమాక. మంది ఇప్పుడు దొరల వంశం.
ఇదేమిటి ముక్క మీద నల్ల చుక్క కదా పెట్టాలి, తెల్ల చుక్క పెట్టారేమిటి? నల్ల బొట్టు పెడితే నీ రంగులో రంగు కలిసిపోద్ది. నువ్వు పొగ్గుకుంటావు కదా, అందుకే నేనే తెల్ల చుక్క పెట్టమన్నా. డాడీ అందరికి కాఫీ టిఫిన్ అవి అన్నీ లేదు చూడు. అదేమిట్రా కళ్యాణ మండపం ఇంకా రెడీ కాలేదు? ఇటీ తీసుకోండి. ఎంతైనా జానకమ్మే దగ్గరుండి అన్ని పనులు స్వయంగా చూసుకుంటది. మరి నన్ను ఏం చేయమంటారు చెప్పండి? నాదేమో ఆర్థికులని కొంపైపోయింది. మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పే ఉందండి. ఏంటో ఆ సీనుబాబు గుళ్ళో గొడవ చేయకుండా ఉంటే ఈ ముహూర్తానికి మా పిల్ల పెళ్లి కూడా ఉండేది. ఈ ముహూర్తానికి ఎందుకులేండి, మాది అసలే దొరల వంశం. పొట్లకేం కాదు. అమ్మా సుందరి, అమ్మా సుందరి. ఏంటమ్మా ఏమైంది? ఏమోనండి, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. సుందరి రండి రండి, పాపం ఉన్నట్టుండి పిల్ల కింద పడిపోయిందండి. మీరు చూడండి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, అమ్మాయి నెల తప్పింది. నెల తప్పడం ఏమిటండి? మీరేదో పొరపాటు పడి ఉంటారు. సరిగా చూడండి. పొరపాటు ఏం లేదమ్మా, అమ్మాయి గర్భవతి, 3వ నెల. అదెట్ట కుదురుతుంది డాక్టర్ గారు? ఆ సీనుగాడు పాప ఈ పిల్లని బలత్కారం చేసి వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే 3వ నెల అట్ట వస్తే? అది డాక్టర్ గారిని అడగాల్సిన ప్రశ్న కాదండి, అమ్మాయిని అడగాల్సిన ప్రశ్న. ఏమే సుకుమారి, ఏంటిదంతా? నాకేం తెలీదు. తెలీదు. మీరెవరు నాకు కందులు పెట్టినట్టే నేను మీకు రహస్యం చెప్తా. సుందరి కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నేనే. ఏంటా నువ్వు చెప్పేది? ఆపండి, ఇదంతా అబద్ధం. వీళ్ళు చెప్పేదంతా పచ్చి అబద్ధం. నాకెవరితోనూ సంబంధం లేదు. నేను కన్న పిల్లనే. ఊరుకోవే. ఆ వేరేతోన్న మనోడు నిన్ను బలాత్కారం చేసిన తర్వాత కూడా నువ్వు కన్నెపిల్లవి ఎలా అవుతావు? వీళ్ళంతా చెబుతున్నది నిజమే అయితే నువ్వు ఆడపిల్లవే గాని కన్నె పిల్లవెలా అవుతావు? కాదు, నేను కన్న పిల్లనే. నన్ను సీనుబాబు పాడు చేయలేదు. ఏంటి సీనుబాబు నిన్ను పాడు చేయలేదా? మరి అతనే నిన్ను బలాత్కారం చేశారని అయ్యారు పంచాయతీలో ఎందుకు అబద్ధం చెప్పావు? సీనుబాబుని నేను ప్రేమించాను, కానీ సీనుబాబు సౌందర్యని ప్రేమిస్తున్నాడు. సీనుబాబు నాకు కాకుండా పోయాడు అనుకున్న బాధతో నేను చచ్చిపోబోతే, సీనుబాబు నీకు దక్కాలంటే నేను చెప్పినట్టు నాటకం ఆడమంది మా అక్క. అంతేగాని నేను చెడిపోయిన దాన్ని కాదు. సీనుబాబు నన్ను పాడు చేయలేదు. అసలు నేనే తప్పు చేయలేదు. అబద్ధం, దాని మాట లేదు, నమ్మకండి. కళ్ళు తిరిగి పడిపోవడంతో ఏదేదో మాట్లాడుతుంది. నోరు ముయ్ ముయ్యమని కప్పనోరు. దాని అమాయకురాలు చేసి నువ్వు ఇంత నాటకం ఆడతావా? ఆ వేరే ద్వారా మనవుడు తప్పు చేశాడంటే నేను నమ్ముతాననుకున్నావుటే? నువ్వు ఆడిన నాటకం నలుగురికి తెలియడం కోసమే నేను ఇలా నమ్మినట్టు నటించాను. ఏమిటే కూసావు? నీది దొరల వంశమా? ఏది మళ్ళీ ఇంకోసారి కూతకోయి నీ పళ్ళు రాలకొడతాను జాగ్రత్త. వాసిని అమ్మ కడుపు మారా. నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమని నమ్మి బంగారు లాంటి కుర్రోణ్ణి అనరాని మాటలన్నీ అన్నాను కదంటే, మచ్చలేని నా పంచాయతీ ప్రెసిడెంట్ పోస్ట్ లో తప్పుడు తీర్మానం చేశాను కదంటే, అయితే ఇప్పుడు అందరి ముందు సరైన తీర్మానం చెబుతున్నాను. ఏ రైతురా మనవడు నిర్దోషి అని తేలిపోయింది కాబట్టి ఈ సప్పిడి సుకుమారి చెల్లెల్ని ఆ బాబు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఈ సప్పిడి సుకుమారి తను చేసిన తప్పుకి ఈ గ్రామ పంచాయతీకి 10,000 రూపాయల జరిమానా కట్టాల్సిందే. అమ్మ జానకమ్మ, నీ మూలంగా నేను చేసిన తప్పు దిద్దుకునే అవకాశం కలిగిందమ్మా. నీ మేలు మర్చిపోలేను. సుందరి, నిజమేంటో అందరికీ తెలిసిపోయింది. ఇంకా ఎందుకు బాధపడతావు? ఊరుకో. సౌందర్య, నానత్త, నేను విన్నదంతా నిజమేనా? అవునమ్మా, అది చెబుదామని వచ్చాను. నానత్త, పిచ్చి తల్లి, సీను నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన బిడ్డమ్మా. అతను ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అందుకే నువ్వు సీనుని ప్రేమిస్తున్నావంటే నేనెంతో సంతోషించాను, ప్రోత్సహించాను కూడా. సీను నిర్దోషిని రుజువయ్యే వరకు అతని ఊళ్ళో ఉండకూడదు. ఉంటే సుందరికి సీనుకి పెళ్లి జరిగిపోతుంది. అలా జరగకుండా ఉండాలని సీను నీ ఊరి నుంచి బహిష్కరించేలా చేశాను. పాపిష్టిదాన్ని, నా సీనుని ఎంతో బాధ పెట్టాను. ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏమైపోయాడో, ఎలాగైనా వెతికి పట్టుకుంటాను. ఎక్కడని వెతుకుతావు? అవును, ఎక్కడని వెతుకుతాను? పిచ్చి పిల్ల, నువ్వెక్కడా వెతకనవసరం లేదు. నేనే సీనుని రప్పించాను. నిజంగానే నానత్త? మోహన్ చూడరా. సీను, సీను,
సౌందర్య జానకి చచ్చా ఏమిటో ఇది? ఊరంతా వెలివేసిన నా మనవణ్ణి నువ్వు ఒక్కదానివి వెనకేసుకొచ్చావని తెలియక నేను నానా మాట్లాడాను, నన్ను క్షమించు అంటావు అంతే కదా? నిన్ను ఇప్పుడేమిటి 40 సంవత్సరాల క్రితమే క్షమించాను ఆయ్ వీరుడు. ఆ రోజు నేను పంచాయతీలో అలా ఎందుకు మాట్లాడానో చెప్పాలని నీ తోటకొచ్చాను. నువ్వు నా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయావు. సరేలే, ఇప్పుడు అవన్నీ ఎందుకని పెద్దిరాజుతో చెప్పి ముందు ఆ పెళ్లి ఆపాలి. అదే ముహూర్తానికి సీను సౌందర్యాల పెళ్లి జరిపించాలి. పెద్దిరాజు ఆ పెళ్ళాపడానికి ఒప్పుకుంటాడంటావా? పెద్దిరాజు చాలా పెద్ద మనసు కలవాడు. మనం వెళ్ళి సీను సౌందర్యాల ప్రేమ గురించి చెప్తే తప్పకుండా ఒప్పుకుంటాడు. పద వెళ్దాం పద. అవునమ్మా, నాది పెద్ద మనసే, నేను కాదన్ను. నేను అతి మంచోణ్ణి, అది కాదన్ను. అట్టా అని చెప్పి నా కొడుకు పెళ్లి పేట్ల మీదే ఆపు చేసే అంత పెద్ద మనసు నాకు లేదమ్మా. ఇంకా పెద్ద మనిషి అనిపించుకోవడం కోసం నా కొడుకు బతుకు బజారు పాలు చేసేంత చిన్న మనిషిని కూడా కాదు. ఇంకా మీరు వెళ్ళండి. అది కాదు పెద్దిరాజు, నా మనవరాలు వీరయ్యదుల మనవుడు ప్రేమించుకున్నారు. మరి ఆయన మనవాడిని ప్రేమించిన పిల్ల అయితే నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి అట్ట ఒప్పుకుందండి. అందరితో పాటు నా మనవరాలు కూడా సీనును అపార్థం చేసుకుంది. తన ప్రేమ విఫలమైందన్న ఉక్రోషంతోనే మీ అబ్బాయితో పెళ్లి కొప్పుకుంది. సీను నిరపరాధిని నిరూపించడం కోసమే నేను కూడా ఇంతవరకు ఆగవలసి వచ్చింది. అంటే మీ పిల్లల ప్రేమ కోసం నా బతుకుని భాగంగా పెడతారన్నమాట. ఏమమ్మా, పిల్లని అడిగాం, మీరు సరేనన్నారు, శుభలాకి అత్యయించాం. ఇప్పుడు వాళ్ళందరూ పెళ్లికి వచ్చారు. ఇప్పుడు పెళ్లి ఆపు చేయమంటే నా పరువు ఏమవుద్దో ఒక్కసారి ఆలోచించవా? నిజమే పెద్దరాజు, ఆ మాట నిజమే. కానీ ఈ పెళ్లి జరగకపోతే ఆ పసిపిల్లలిద్దరూ బతకరు. ఈ పెళ్లి జరగకపోతే నా కొడుకు బతకడండి. అవును, నేను దక్కను ముందు నేనే చచ్చిపోతా. ఎన్నారుగా మీ మనవడ కోసం నా కొడుకుని చంపుకోమంటారా? పెద్దరాజు గారు, నా కూతురు పెళ్లి విషయంలో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి జరిగి తిరుగుతుంది. తాతబ్బాయి, అత్తయ్య, దయచేసి నా కూతురు జీవితాన్ని నీ జీవితంలో చెయ్యి. పెద్దరాజు గారు, వీళ్ళు ఎంతకైనా తెగించిన కన్ను. అందుకే పెళ్లి తర్వాత చేసే అప్పగింతల కార్యక్రమం ఇప్పుడే చేస్తున్నాను. నా కూతుర్ని మీకు అప్పచెప్తున్నాను. పెళ్లి చేసుకోను. ఆ మొక్క చెప్పాల్సింది ఇప్పుడు కాదు, కోళ్ళ. అమ్మయ్యా, అమ్మాయి లోపల తీసుకెళ్లి అలంకారం చేయించు. ఎల్లో చూసారుగా, పెళ్లి కూతురు తండ్రి కూడా పెళ్లికి ఒప్పుకున్నాడు. మంచి మనసు ఉంటే ఉండి 2 అత్యంతలు వేసేయాలండి, లేకపోతే దయచేయండి. చేద్దామంటా సౌందర్యని పెద్దిరాజు నుంచి బయటికి తీసుకొస్తాం. ఎవరో వస్తారో చూస్తాం. అంటే కిడ్నాప్. నువ్వెక్కడ దొరికావయ్యా? సీక్రెట్ గా ప్లాన్ చేస్తుంటే ఊరంతా వినిపించేట అరుస్తా. దానికి నువ్వు ఎందుకు మావా? మేమున్నాం, పదండ్రా. నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు. రండి. నువ్వు ఇప్పుడు వేసుకుని నువ్వు వెళ్ళిపో. మిగతా నేను మేనేజ్ చేస్తాను. రా. రా.
అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మీకు అరగంటలో రైలు ఉంది. ఇద్దరు తిరుపతి కొండ మీదకి వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఇక్కడి పరిస్థితులు బట్టి వీలుంటే మేం కూడా ఆ సమయానికి అక్కడికి వస్తాం. ఇదిగో మీ టికెట్లకి ఖర్చులకి ఈ డబ్బు తీసుకోండి. మీరు తొందరగా వెళ్ళాలి. సౌందర్య తప్పించుకుందన్న విషయం పెద్దిరాజుకు తెలిసే లోపలే మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండండి. బయలుదేరి పదండి. బయలుదేరి బయలుదేరి. ఏమిటి ఏమిటి నువ్వు చేసిన పని? ఆ పనికి మాల వెదతో లేచిపోయి నా పరుగు తీస్తావుటే. ఇప్పుడు ఈ పిల్ల నీ కూతురు కాదు, నా కోడలు. ఏదో కొడతన వాళ్ళు చేసింది, ముహూర్తం టైంకి వచ్చేసింది కదా, వదిలేయ్. రేయ్ బుల్లిరాజు గారిని తీసుకోండి. బుల్రాజు గారు కనపట్లేదు. కనబడబోటా సరిగ్గా ఇల్లంతా చూసామండి, ఎక్కడ కనపట్లేదు. అయితే ఈ పిల్లని ఎత్తుకుపోయినట్టే కుర్రాయాళ్ళు నా బుల్లిరాజు గారిని కూడా ఎత్తుకుపోయింటారా? రేయ్ ఆ ఏరై దొరగాన్ని, జానికమ్మని, సీనుగాన్ని, ఆ కుర్రాయాల్ని ఇల్లు ఎత్తి ఎక్కడ కనబడితే అక్కడ కట్టుబడేసుకోండి. వెళ్ళండి. చెప్పండి, నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపి పారేస్తా. పెద్దరాజు పిచ్చి పిచ్చిగా వాక్కు. నీ కొడుకేమయ్యాడో మాకేం తెలుసు? తెలవదు. ఈ పెళ్లి అనుకున్న కాడించి దాన్ని ఎట్టాపు చేయాలా అని మీరు అందరూ కలిసి పన్నాగాలు వేశారు. ఆఖరికి నా కొడుకును కూడా మాయం చేశారు. చెప్పండి, అని ఎక్కడ దాచారు? మాకు తెలియదని చెప్తుంటే వినిపించుకోవే. జానకమ్మ పల్నాటి నాగమ్మ లెవెల్లో పథకాలేసి ఈ పెళ్లిని జరగొడదామని చూశావు. అది తెలుసుకోలేనంత ఎదవని కాదు నేను. మీ అందరికీ తెల్లారదాకా టైం ఇస్తున్నా. నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతుకులు తెల్లారిపోతాయి. నిజంగా బుల్రాజ్ అయ్యాడో మాకు తెలియదండి. నేను ఇంకేమీ దలుచుకోలేదు. మీకు ఇచ్చిన గడువు లోపల మీరు నిజం చెప్పాలి, అదే నేను వినాలి, అంతే. గడువు దాటిపోయిందిరా, మిమ్మల్ని అందరినీ చంపేస్తా. నిజం చెప్పండి. బాబు గారు బుల్రాజు గారిని ఎవరో చంపేసి చెరువులో పడేసారండి. ధర్మానికి మారుపేరైన మీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో గాని మొహం నామరూపాలు లేకుండా చెక్కేశారు బాబా. నిన్ను ఈ ఊరి ప్రెసిడెంట్ చేద్దాం కదా అని ఎన్ని కలలు కన్నారా. అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయాడ్రా. బుల్రాజు వచ్చారండి గారు, రండి చూడండి, ఈ ఘోరం చూడండి.
పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పన్ని నా బిడ్డను పట్టణ పెట్టుకున్నారండి. నా బిడ్డ చావు కారణమైన వాళ్ళు ఎవ్వరూ బతికి బట్ట కట్టడానికి లేదండి. ముఖ్యంగా ఈడనండి, ఈడలా కొడుతుంది. వాట్ ఇస్ దిస్? మీ ఆవేశాన్ని కాస్త తగ్గించుకోండి. అసలు మీ అబ్బాయిని ఇతనే చంపాడడానికి సాక్ష్యం ఏమిటి? ఆశ్చర్యం ఏంటండి, ఈడో పిల్లని ప్రేమించాడంట. ఆ పిల్లనే మా అబ్బాయి పెళ్లి చేసుకోబోతుంటాను. వీళ్ళందరూ కలిసి ఆ పెళ్లిని ఆపుదామని చూశారండి. అది కుదరదు పోయేటప్పటికి ఈ ఘోరం తలపెట్టారండి. ఓకే ఓకే, మీరు ఆవేశపడకండి. ఆ విషయాలను చూసుకోవడానికి మేమున్నాం. మిస్టర్, యువర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్స్, అది తీసుకురండి. ఆగండి, ఈ హత్య చేసింది సీను కాదు. అతను కాదా? మరెవరు? నేను. జానకి. అవును వీరుడు, బుల్లిరాజుని నేనే చంపాను. నువ్వు చంపావా? నేను నమ్మను. అవును, నా మనవరాలికి సీనుకి పెళ్లి చేయాలంటే వీళ్ళెవరూ ఒప్పుకోలేదు. చూస్తూ చూస్తూ వాళ్ళ ప్రేమని బలి చేయలేకపోయాను. బుల్లిరాజు దగ్గరికి వచ్చి వాళ్ళ పెళ్లికి సహకరించమని ఎంతో ప్రాధేయపడ్డాను. అతనందుకు ఒప్పుకోలేదు సరికదా. చాలా అసభ్యంగా ఒక్క రాత్రి సౌందర్య తనతో గడిపిన తర్వాత సీనుకిచ్చి పెళ్లి చేసుకోమన్నాడు. నాలో ఆవేశం పొంగింది. ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. అక్కడ ఉన్న ఇనుపు లైట్ స్టాండ్ తో బలంగా బుల్లిరాజు నెత్తి మీద కొట్టాను. ఆ తర్వాత గాని నేను చేసిందేమిటో నాకు తెలియలేదు. కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాయి. వెంటనే శవాన్ని అక్కడి నుంచి తరలించి చెరువులో తోయించాను. ఇన్స్పెక్టర్ గారు, జరిగింది చెప్పాను. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. ఈ హత్య చేసింది నేను. నన్ను అరెస్ట్ చేయండి. ఐ సీ. అలాగా. కానిస్టేబుల్స్, ఆవిడ అరెస్ట్ చేసి తీసుకురండి. ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. వాళ్ళందరూ వదిలేయండి. పెద్దరాజు గారు, మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. చెప్పు జానకి, ఏం చేయాలో చెప్పు. నా మెళ్ళో ఉరితాడు పడేలోగా నా మనవరాలి మెళ్ళో నీ మనవడు పసుపుతాడు కట్టాలి. అలాంటి మాట్లాడక జానకి, నేను భరించలేను. నీకేమీ కాదు, పట్నం వెళ్ళి మంచి లాయర్ని మాట్లాడతాను. ఎలాగైనా సరే నిన్ను బయటికి తీసుకొస్తాను. నువ్వు నన్ను కాపాడే ప్రయత్నం చేస్తే నీ మనవడు ఉరికంబం ఎక్కుతాడు. ఏమిటో అనేది? ఈ హత్య నేను చేయలేదు. మరి సౌందర్యని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తానని బుల్లిరాజుని గుళ్ళో బెదిరించాడు కూడా సీను. ఈ పరిస్థితిలో సీనుని అరెస్ట్ చేస్తే సాక్ష్యాలన్నీ అతన్ని హంతకుడిగా నిరూపిస్తాయి. సీనుకి శిక్ష పడితే నా మనవరాలి గుండె పగిలిపోతుంది. అందుకే ఆ జంట దూరం కాకూడదని ఈ హత్య నేనే చేశానని నేరం నా మీద వేసుకున్నాను. జానకి, నా మనమని బతికించడం కోసం నువ్వు ఉరికమ్మ ఎక్కుతావా? లేదు వీరు, నీ మనవని బ్రతికించడం కోసమే కాదు, ప్రేమని బ్రతికించడం కోసం, ప్రేమికుల్ని కలపడం కోసం. జానకి, మనుషులు శాశ్వతం కాదు వీరు, ప్రేమ ఒక్కటే శాశ్వతం. మన ప్రాణాలు ఇచ్చేనా ప్రేమని బ్రతికించాలి, వాడిని దంపతులను చెయ్యాలి. అదే నా కోరిక. చేస్తావు కదూ? చెయ్యని నేరానికి జానకి శిక్ష అనుభవించడం నేను భరించలేదు. ఆమె చేసిన త్యాగానికి మన కుటుంబం మొత్తం తరతరాలుగా సేవ చేసిన ఆమె రుణం తీరు. మనం వెంటనే పట్టణం వెళ్ళి మంచి లాయర్ని మాట్లాడాలి. నా ఆస్తి మొత్తం పోయినా సరే జానకిని మాత్రం కాపాడాలి. ఏ రైతు పట్టణం వెళ్తానికి లేదు, జానకమ్మని కాపాడడానికి లేదురా. ఏ మనవరాలి కోసమైతే నా ఒక్కగానొక్క కొడుకుని పొట్టలు పెట్టుకుని నా కడుపులో తెచ్చి రేపిందో ఆ మనవరాలి ఇంకా బతకడానికి లేదు. అది ఎక్కడ కనపడితే అక్కడ ముక్కలు ముక్కల కింద నరికేయండి. అభం శుభం తెలియని నా చెల్లిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేస్తావా? ఒరేయ్, నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావు తెలిసి కూడా నీకు ఏ అపకారం తలపెట్టకుండా తను ఆత్మహత్య చేసుకోబోయిందిరా నా చెల్లెలు. అలాంటి మంచి పిల్లకి ద్రోహం చేయడాన్ని మనసల వచ్చిందిరా. పుల్లిరాజుని జానకమ్మ చంపేసిందనుకుని సౌందర్యని సీనుని చంపమని మనుషుల్ని పంపిస్తున్నాడు పెద్దరాజు. ఇప్పుడు ఈయన బ్రతుకున్న విషయం తెలియకపోతే సౌందర్యని సీనుని వాళ్ళు ఖచ్చితంగా చంపేస్తారు. వాళ్ళు
లేకపోతే జానకమ్మ వేరే తర బ్రతకలేరన్నయ్య. పుల్లిరాజు నన్ను పెళ్లి చేసుకోపోయినా పర్వాలేదు, నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, ఇంతమంది చావులి కాడు నేను కాకూడదన్నయ్యా. పుల్లిరాజు బ్రతికే ఉన్నాడన్న విషయం పెద్దరాడికి చెప్పండి అన్నయ్య, చెప్పండి. వినరా విను, ఇంత జరిగినా అది ఇంకా నీ మంచిగా కోరుకుంటోంది. ఇప్పటికైనా కళ్ళు తెరు. రేయ్, ఈ నీడ్ బాబు కప్ చెప్పండి రా. ప్రెసిడెంట్ గారి మనుషులు సౌందర్యం తీసుకుపోతున్నారు. మన సీని గారి స్నేహితులు వాళ్ళతో కలబడ్డారు. రండి రండి. ముద్రస్తావు నా కొడక, నా కడుపులో చెడబుట్టా. ఇంతకన్నా నువ్వు చచ్చినా బాగుండేది. నువ్వు నిజంగా చచ్చావు అనుకుని ఆ పిల్లలు కూడా చంపే మరి మనుషులు పంపించారు కదట్రా. అమ్మా గౌరీ, మా ఊరు చేసిన ఏదో పనికి నేను క్షమాపణ కోరుకుంటానమ్మా. పెద్దవారు అంత మాట అనకండి. ఏంట్రా సిగ్గు లేకుండా ఇంకా నిలబడదొస్తావు? లగెత్తులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఇంకా బతికుండే తెచ్చాను అని చెప్పి జానకమ్మ నిడిపించుకురా. ఆ పిల్లకేం కాకుండా నేను చూసుకుంటా. అతను నిలబడతావురా పో. అడుగు ముందుకు వేశారో తలకాయలు పుచ్చకాయలా ఎగిరిపోతాయి. బాబు మీరు ఇక్కడే ఉన్నాడు, వాళ్ళ అంతు చూస్తాను. ఒరే పెద్దిరాజు, నీ బలగాన్ని వెంటేసుకొస్తే నేను బెదిరిపోయి నా మనవన్నే మనవరాలు నీకు అప్పగిస్తాననుకున్నావురా? ఆవేశం తగ్గించే కాస్త నేను చెప్పేది ఇరవయా. దమ్ములుంటే మగాడు అనేవాడు ముందుకు రండిరా. ఈ వేరే స్థాయితో చూపిస్తాను. ఇనిపించుకోండి బాబు. ఎగిరిపోతాయి. నేను అమ్మాయి మీరు ఎక్కడే ఎక్కడ మీరు వీళ్ళ సంగతి చూస్తాను. పెద్దరాజు ఎగిరిపోతాయి. ఎక్కడెక్కడ వస్తున్నారు? నా మనవడు మనవరాలు ప్రేమ పౌరాల్లా ఎగిరిపోయారా. వాళ్ళ పెళ్లి ఎవడాపుతాడో ఇప్పుడు ఆపండిరా. వీరుడు, నేనే వాళ్ళని దింపేశాను. వీరుడు, నీకిచ్చిన మాటను కనీసం ఇప్పుడైనా నిలబెట్టుకుందాం అనుకుంటే ఎందుకు దించావు జానకి? బుల్లిరాజు బ్రతికినాడు తాతయ్య. బుల్లిరాజు బతికే ఉన్నాడా? అదిగో నిక్షేపంలా ఉన్నాడు మా అల్లుడు గారు.
బుద్ధిరాజు నీ అల్లుడా? అవును వీరయ్యా, మా ఓడి పెళ్లి చేసుకోవాల్సిందే జానకమ్మ గారి మనవరాలి కాదు, ఈ పంతులు గారి కూతుర్ని. ఇది చెప్దామని వస్తేనేమో నువ్వేమో ఖర్చు ముట్టుకుని అందులో మరి ఆ 5 మొత్తంలో ఎవరేం మాట్లాడుతారో నాకు అర్థం చేస్తాక అయితే తొందరగా వెళ్దారండి. అందరం కలిసి పెళ్లి ఏర్పాట్లు అక్కడే చేద్దాం. ఈ కథ భరిస్తాంలే. అంతా బాగానే ఉంది కనత్తయ్య. నాకు అంతు పట్టని విషయం ఒకటే, ఇంతకీ నువ్వు చంపింది ఎవరిని? మీ అత్తయ్య ఎవరిని చంపలేదు, అంతా ఉత్తుదే. మరి ఆ చెరువులో దొరికిన శవం? నేను చెప్తాను. కొత్తపల్లి నుంచి ఇప్పుడే మాకు రిపోర్ట్ అందింది. ఆ శవం ఆ ఊరు వాడిదేనట. పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి పెళ్లి కూతురు తరపు వాళ్ళకి జరిగిన ఘర్షణలో అతను చంపేసి ఆ శవాన్ని మీ ఊరి చెరువులో పారేశారట. అది విషయం.